కీర్తనల గ్రంథం 25వ అధ్యాయము శ్యామ్ గారు ఉన్నారు, చదువుతారు. పెద్ద లేఖనమే, మీరు చూడొచ్చు. 20వ వచనం, 21వ వచనము, 22వ వచనం. నేను నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకుము, నా ప్రాణమును కాపాడుము, నన్ను రక్షింపుము. నీ కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను. ఈ మాట వినాలి. యథార్థతయు నిర్దోషత్వమును నన్ను సంరక్షించునుగాక. దేవా, వారి బాధలన్నిటిలో నుండి ఇశ్రాయేలీయులను విమోచింపుము. దేవుడి పరిశుద్ధ లేఖనాన్ని తన వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. దయచేసి కూర్చుందాం అందరము. ఈరోజు నాకేంటో ఈరోజు దేవుడు 2 వర్తమానాలు ఇచ్చి పంపించాడు. మరి దీన్ని ఎలా మధ్య చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఒకదానికి ఎలా కలపాలో అర్థం కావట్లేదు. ఇది దీనికి ఏంటో సంబంధం కూడా నాకు అర్థం కాలేదు. అయినప్పటికీ మాట్లాడే దేవుడు ఉన్నాడు. దేవుడు ఎల్లప్పుడూ కూడా కొంత అచ్చటను కొంత ఇచ్చటను తీసుకొని వాక్యము ద్వారా మాట్లాడే దేవుడు. వాక్యం ఎప్పుడు ఒకే స్థలంలో నుంచి దేవుడు మాట్లాడాడు. కొంత ధర్మశాస్త్రంలో తీసుకుంటాడు, కొంత క్రొత్త నిబంధనలో తీసుకుంటాడు. అందుకే ఇషయా అన్నాడు, వాక్యము కొంత అచ్చటను కొంత ఇచ్చటను. ప్రైజ్ ది లార్డ్. కనుక దేవుడు ఈరోజు మనకు అలాంటి గొప్ప కార్యము చేయబోతున్నాడని నేను నమ్ముచున్నాను. మరి అలాగే ఈ రోజున తర్వాత మన తేజ, అలాగే ఆయన భార్య పేరు శ్యామల, వారి 2వ కుమారుడికి ఈరోజు పేరు కూడా నామకరణం చేయబోతున్నాము. దేవుని కృపలో ఆ కార్యాన్ని కూడా దేవుడు ఘనంగా జరిగించాలని, వాక్య పరిచర్య అయిన తదనంతరము ఈ కార్యము దేవుడు చేయాలని మీరు అందరూ ప్రార్థన చేయండి. సరేనా? రైట్. ఈరోజు ఇక్కడ నేను ఎక్కడో కాదు, నేను కుటుంబ బలిపీఠం దగ్గర నుంచే వస్తున్నాను. మరలా ఈరోజు కుటుంబ బలిపీఠం దగ్గరికే వస్తున్నాను. ప్రభావము అనే వర్తమానము నుండి దేవుడు కొన్ని విషయాలు మాట్లాడబోతున్నాడు. ప్రభావము అది యాక్చువల్గా 63వ సంవత్సరము 11వ నెల 14వ తేదీ అనుకుంటుంది. ఆ రోజు దేవుడు, ఎందుకంటే ఇక్కడ తప్పుపడింది, కుటుంబ బలిపీఠములో తారీఖు తప్పుపడింది. నెల ఒకటే కానీ తారీఖు తప్పుపడింది. కనుక మీరందరూ ఈ రోజున ఈ లేఖనము ఎందుకో నాకు తెలియదు, దేవుడు ఈ మాటలు చెప్పమనే నేను పదే మూసివేసినా నాకు దేవుడు మరలా ఈ లేఖనాన్నే హృదయంలో ప్రేరేపిస్తూ దేవుడు నడిపిస్తూ వచ్చాడు. కనుక కొన్ని విషయాలు నేను మీకు తెలియచేయాలని ఆశపడుచున్నాను. లేఖనము మనతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా వాక్యాన్ని మీరు గమనించండి. ఆమేన్. దేవా, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకము, నా ప్రాణమును కాపాడుము, నన్ను రక్షింపుము. నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను. యథార్థతయు నిర్దోషత్వమును నన్ను రక్షించునుగాక. ప్రతిరోజు నా ప్రార్థనలో ఈ 2 మాటలు ఉంటాయి. ప్రతిరోజు నా ప్రార్థనలో యథార్థత నిర్దోషత్వమును నా నుండి తీసివేయొద్దు ప్రభువా. ఎల్లప్పుడూ అది నాకు అవసరం. యథార్థతగా ఉండాలి, నేను నిర్దోషిగా ఉండాలి. ప్రతిరోజు నా ప్రార్థనలో ఈ 2 మాటలు ఖచ్చితంగా నేను జ్ఞాపకం చేసుకుంటాను. దాన్ని బట్టి దేవునికి వందనాలు. ఈరోజు రాత్రి మాట చదవగా నా హృదయంలో ఉప్పొంగి నేను చేసిన ప్రార్థన ఇక్కడ కనబడుతుంది అని. సరే, రైట్. ఇక్కడ ప్రవక్త దేని గురించి మాట్లాడుతున్నాడు అని ఆలోచన చేస్తే ఈరోజు ఒక మాట నేను చెప్పాలా. దేవుడు సంఘంలో ఎవరైనా విశ్వాసి కావచ్చు, సంఘ పెద్దలు కావచ్చు, లేకపోతే ఉపదేశకులు కావచ్చు, సువార్తికులు కావచ్చు, పరిచర్య చేసేవారు కావచ్చు, కేవలం వాక్యమిని వెళ్ళిపోయేవారు కావచ్చు, లేకపోతే సంఘ పరిచర్య చేసేవారు కావచ్చు, లేకపోతే ఆరాధన చేసేవారు కావచ్చు. ఇవన్నీ యేసుక్రీస్తు రక్తములో కడగబడిన తరువాత సంఘానికి దేవుడు వారి పనులను దేవుడు వారికి కేటాయిస్తాడు. ఆమేన్. నమ్ముతారా? రైట్. ఒక నిజమైన భార్య
భార్య స్థానంలోనే ఉండాలి, భర్త స్థానాన్ని తీసుకోకూడదు. నేను చెప్పలే, ప్రవక్త చదువుతా, మళ్ళీ నేను సొంత మాటల చేత ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు అయ్యగారు. నేను రాత్రి చదివిన తర్వాత నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. నేను కూడా ఎక్కడ ఉండాలో అది కూడా నాకు అర్థమైంది. అందుకని మీరు కూడా ఈ వాక్యం వింటే మీరు మీ స్థానం ఏంటో మీరు చూసుకుంటారని, మీరు మీ స్థానంలో చక్కగా నిలబడి ఆయన మహిమ కొరకు సాక్షులుగా వాడబడతారనే ఉద్దేశంతోనే నేను ఈ మాటలు చెప్తున్నాను. ప్రవక్త ఏం మాట్లాడాడో చూద్దాం. సంపూర్ణమైన సువార్త పనివారాల సహవాసమునకు ఈ వాక్యము బోధించాలని నేను కోరుచున్నాను. ఏ విషయంలో ప్రవక్త ఏది మాట్లాడుతున్నాడంటే ఉజ్జియాను తీసుకున్నాడు. 2వ దినవృత్తాంతాల్లోకి వెళ్దాం మనం. నేను కూడా ఇంకా చదవలేదు ఈ వాక్యాన్ని, అక్కడ ఏముందో కూడా నాకు తెలియదు. 2వ దినవృత్తాంతాలు 26వ అధ్యాయము 16 నుంచి 19 వరకు. అతడు స్థిరపడిన తరువాత అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 8 మంది అతని వెంబడి లోపలికి పోయి వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా యెహోవాకు ధూపము వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే గాని నీ పని కాదు. పరిశుద్ధ స్థలంలో నుండి బయటికి పోవు. నీవు ద్రోహం చేసి ఉన్నావు. దేవుడైన యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలుగ చేయదని చెప్పగా, ఉజ్జియా ధూపం వేయుటకు ధూపానికి చెందబెట్టుకుని రౌద్రుడై యాజకుల మీద కోపం చూపెను. యెహోవా మందిరంలో ధూపపీఠం ప్రక్కనడతలు ఉండగా యాజకులు చూచునే ఉన్నప్పుడు అతని నొసట కుష్ఠరోగం పుట్టెను. చాలు. ఎందుకు ఒక మరణకరమైన రోగము? ఒక రాజుకి, నీతిమంతుడు, యథార్థవంతుడు, మంచి ప్రార్థనాపరుడు సంఘం వినాలి. ఒకవేళ ఆ స్థితిలో మీరుంటే, మేము బాగా ప్రార్థన చేస్తామండి, మేము తప్పు చేయము, మేము బాగా బైబిల్ చదువుతాము, మేము చాలా యథార్థంగా ఉంటాము, లోక సంబంధమైన విషయాలన్నింటికి మేము దూరంగా ఉంటాము. అయితే మరణకరమైన రోగము ఎందుకు దేవుడు ఒక మరణకరమైన రోగమును పెట్టవలసి వచ్చింది అంటే, దేవుడు అతనికి రాజు యొక్క స్థానాన్ని అప్పగించాడు. ఒక రాజు యొక్క స్థానాన్ని అప్పగించినప్పుడు, కానీ అతడు ఏం చేశాడంటే దేవుని సేవకుని యొక్క స్థానాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేశాడు. అందుకే అన్నా, ప్రతి వారికి ఒక్కొక్క పిలుపు, ఒక్కొక్క యోగ్యత, ఒక్కొక్క ధన్యత, ఒక్కొక్క వరము ఇవ్వబడ్డాయి సంఘంలో. అవునా? ఒకరు చేసే పని ఒకరు చేయలేరు. అవునా? ఇంకొకరు పాడినట్టుగా ఒకరు పాడలేరు, ఒకరు వాక్యం చదివినట్లుగా ఒకరు చదవలేరు. అవును? ఒకరు ప్రార్థించినట్లుగా ఇంకొకరు ప్రార్థించలేరు. ఒకరు ఆరాధన చేసినంత యథార్థంగా మరొకరు. అది దేవుడు వారికి ఇచ్చిన తలాంతులు. ఆ తలాంతుల్లో నీవు దేవుని మహిమ కొరకు నిలబడాలి, కానీ మరొక స్థానంలోకి రావటానికి దేవుడు నీకు అధికారం ఇవ్వలేదు. అందరికీ వర్తించిద్దండి ఇది, నీకు, నాకు, అందరికీ. ఆమేన్. ఇక్కడ ప్రవక్త అదే మాట్లాడుతున్నాడు. అతడు దేవుని యొక్క స్థానాన్ని తీసుకోవాలని తలంచాడు. అతడు సేవకుడుగా మారటానికి ప్రయత్నం చేశాడు. అతడు అందుకొరకు పిలువబడ్డా? ఒక బలిపీఠం యొక్క స్థానమును తీసుకోవడానికి ఉజ్జియా పిలువబడ్డా? పిలువబడకుండా నువ్వు ఈ బలిపీఠం యొక్క స్థానం యొద్దకు రాకూడదు. ఆమేన్. దేవుడు నిన్ను పిలిచినప్పుడు తప్ప, నా బలిపీఠం యొక్క స్థానం యొద్దకు నిలబడని చెప్పినప్పుడు తప్ప, ఒకవేళ నిన్ను ఎవరైనా ప్రోత్సహించినా, ఒకవేళ ఎవరైనా నిన్ను రెచ్చగొట్టినా, రాజువు నీకేం తక్కువ? నీకు అధికారం లేదుగా. బలిపీఠం నీ దగ్గరే ఉంది. వినాలి, బలిపీఠం నీ దగ్గరే ఉంది. బలిపీఠము నీ చేతిలోనే ఉంది. నిన్నెవరు అడగగలుగుతారు? బలిపీఠం దగ్గరికి వెళ్తే నువ్వు ధూపం వేస్తే ఎవరు అడగగలుగుతారు?
నీకు వ్యతిరేకంగా ఎవరు నిలబడగలుగుతారు? రాజ్యంలో ఉన్న సంఘమా? లేదు. నువ్వు నీతిమంతుడు కదా, నువ్వు యథార్థవంతుడు కదా, నువ్వు మంచివాడివి కదా, నువ్వు గొప్పవాడివి కదా. ప్రజలందరూ ఎప్పుడైతే అతన్ని రెచ్చగొట్టం ప్రారంభించారో అతను మనస్సు గర్వించి చెడిపోయింది. జాగ్రత్త, నీ మనస్సులోకి గర్వము రాగానే మొదట చెడిపోయేది నువ్వే. ఆమేన్. చెప్పగలుగుతారు ఈ మాటగా? ఆమేన్. మొదట నీ హృదయములోకి గర్వము రాగానే మొట్టమొదట చెడిపోయేది నీవే, మరొకరు కాదు. ఆమేన్. నువ్వు రాజు అవ్వచ్చు, నీకు అధికారం ఉండొచ్చు, నీ కింద అనేక మంది బలగం ఉండొచ్చు, లేకపోతే నువ్వు చెప్పే మాట అనేక కుటుంబాలు వినొచ్చు. అయినప్పటికీ ఈ స్థానాన్ని తీసుకునే అధికారం దేవుడు నీకు ఇవ్వలేదు. ఈ బలిపీఠం దగ్గరికి వచ్చి మాట్లాడే అధికారాన్ని దేవుడు నీకు ఇవ్వలేదు. ఈ బలిపీఠం దగ్గరికి వచ్చి దోపార్తి చేసే ఆ బాధ్యత, ఆ పిలుపు దేవుడు నీకు ఇవ్వలేదు. ఆమేన్. రైట్. ఇక్కడ ప్రవక్త చెప్తున్నటువంటి మాట, కొన్నిసార్లు వ్యాపారులు వారి స్థాయిల్లో దేవుడు వారిని బహుగా ఆశీర్వదించినప్పుడు, దేవుడు వారి వ్యాపారాలను ఆశీర్వదించినప్పుడు, వారిని ఆర్థికంగా ఆశీర్వదించినప్పుడు వారు తమ హృదయంలో తామే సువార్త కూడా ప్రకటించాలని తలస్తారు. ఇప్పుడు సంఘాల్లో వస్తున్న సమస్య అదే. కొద్దిగా వాక్యం తెలియగానే, ఇప్పుడు మన మెసేజ్ చర్చెస్లోనే ఎక్కువ, కొద్దిగా వర్తమానం తెలియగానే మాకు 7 ముద్దలు తెలిసిపోయినాయండి, 7 సంఘకాలాలు తెలిసిపోయినాయండి, 7 ఉరుములు అంటే ఏంటో తెలిసిపోయినాయండి, పరలోకం అంటే ఏంటో తెలిసిపోయిందండి, అక్కడ సింహాసనం దగ్గర ఏం జరుగుతుందో మొత్తం మాకు తెలిసిపోయిందండి, ప్రవక్త వర్తమానాలన్నీ తెలిసిపోయినాయి. కానీ ఇప్పుడు మేము బయటికి వెళ్ళి మేము సువార్త ప్రకటించుకుంటాం, బయటికి వెళ్ళి మేము వాక్యాన్ని చెప్పుకుంటాం. దేవుడు పిలిచాడా? దేవుని యొక్క ఆ స్థానంలో నిలబడి మన దేవుడికి చెప్పాడా? ప్రవక్త ఏమంటున్నాడంటే, తమ హృదయంలో వాళ్ళు అనుకుంటారంట సువార్త ప్రకటించాలని కూడా అనుకుంటారంట. ప్రవక్త అన్నాడు అది తప్పు. ప్రవక్త రెండోసారి కూడా చెప్తున్నాడు అది తప్పు. నువ్వు ఎల్లప్పుడూ సేవకుడిని సువార్త బోధించనీయాలి. నీ సేవకుడి చేత, ఎందుకంటే సువార్త రక్షణ తీసుకొస్తుంది, సువార్త స్వస్థత తీసుకొస్తుంది, సువార్త ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది, నీ కుటుంబంలో ఉన్నటువంటి తెగుళ్లను తొలగిస్తుంది సువార్త. సువార్త యేసుక్రీస్తు యొక్క సువార్త నీ ఇంట్లో ఉన్న చీకటిని వెళ్ళగొట్టింది, నీ శరీరములో ఉన్న రోగాలను వెళ్ళగొట్టింది. అందుకే నీ సేవకుడికి నువ్వు ఎల్లప్పుడూ కూడా అయ్యా మాకు సువార్త బోధించండి అని నువ్వు అవకాశం ఇవ్వాలి. నువ్వు రాజు అయినా, ఒకవేళ నీ మీద అభిషేకం ఉన్నా, సువార్థికుడుగా లేకపోతే ఉపదేశిగా లేకపోతే ప్రవక్తగా, మీకు తెలుసా నెవిల్ అవకాశం ఇస్తేనే ప్రవక్త బోధించేవాడు. ఆ సంఘ కాపరి పర్మిషన్ ఇస్తేనే ప్రవక్త సైతం బలిపీఠం దగ్గరికి వెళ్ళేవాడు. ఒకవేళ ఏ రోజైనా నెవిల్ అనే పాస్టర్ అయ్యా ఈరోజు దేవుడు నన్ను ప్రేరేపించాడు, నేను వాక్యం చెప్పాలనుకుంటున్నానంటే ప్రవక్తతో పక్కకు తప్పుకునేవాడు. ఆమేన్. దేవుడు నిన్ను పిలిచినప్పుడు ఈ స్థానం నువ్వు తీసుకో. దేవుడు పిలవకుండా ఈ స్థానాన్ని నీకు తీసుకుంటే నీకు ఎక్కడికి నిన్ను పంపిన వారి కుటుంబాల మీదకి నాశనము రాబోతుంది. ఆమేన్. హల్లెలూయా. నిన్ను రెట్టించిన వారిని, నిన్ను త్రోసిన వారిని, నిన్ను రెచ్చగొట్టిన వారిని, నిన్ను ఉద్దేశపూర్వకంగా పంపిన వారు నీకే కాదు ఆ తెగులు, నీకే కాదు ఆ నాశనము, నీకే కాదు ఆ మరణకరమైన రోగము, నిన్ను పంపిన వారి మీద కూడా ఆ ప్రయోగము, ఆ ప్రభావం ఉంటుంది. ఆమె ఎందుకో తెలుసా? ప్రవక్త ఏమన్నాడంటే, నిన్ను పిలవకుండా నువ్వు వచ్చి ఎప్పుడైతే ఇక్కడ నిలబడి నువ్వు మాట్లాడతావో ఆ ప్రభావము ఇతరుల మీద పడింది, ఆ ప్రభావము సంఘం మీద పడింది, ఆ ప్రభావము విశ్వాసులను తాకి అనేక మంది వారిలో ఎక్కడ వచ్చిన వ్యతిరేకమైన ఆత్మ సంఘములో కూడా లేకటం ప్రారంభమైంది. ఆమేన్. అందుకే ప్రవక్త ఏమన్నాడంటే, నీవు వ్యాపారస్తుడువా, నీ వ్యాపారములో దేవునికి నమ్మకంగా ఉండి నీ వ్యాపారములోనే నీవు దేవునికి సాక్షిగా నిలబడు.
నువ్వు పరిచర్య చేస్తున్నావా? నీ పరిచర్యలో నువ్వు దేవునికి నమ్మకంగా ఉండి నువ్వు చేస్తున్న పరిచర్యలోనే నువ్వు దేవుని సాక్షిగా నిలబడు. నువ్వు సువార్త బోధిస్తున్నావా? నువ్వు సువార్థికుడువా? నువ్వు ఉపదేశకుడువా? లేకపోతే నువ్వు సంఘ కాపరివా? లేకపోతే బోధకుడువా? లేకపోతే ప్రవక్తవా? దేవుడు నిన్ను ఎక్కడ నిలబెట్టాడు? లేదా సంఘంలో పరిచర్య చేసే స్త్రీలా? ప్రజలా? లేకపోతే బయటికి వెళ్ళినప్పుడు దేవుడు అనేక మందిని నీ దేవుని యొక్క వాక్యం వైపు తిప్పడానికి దేవుడు నీకు ఆ స్వభావాన్ని నీ లోపల నుంచే ఇచ్చాడా? ఆమేన్. అది చేసి అక్కడ దేవుడికి సాక్షిగా నువ్వు నిలబడు. అంతేగాని మరొకరి స్థానాన్ని నువ్వు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఆ సెకండే నీకు రోగం ప్రారంభమైంది. ఆ సెకండే నీకు ఇక్కడేముంది బైబిల్లో మనం చూస్తున్నాము, చెడిపోతావు. నీకు హృదయం అప్పుడే చెడిపోవటం ప్రారంభమైంది. ప్రవక్త ఎందుకు చెప్తున్నాడు? నాకు అందుకే అన్నాను, అన్నీ నాకు ఈరోజు అంతా కొన్ని వ్యతిరేకంగానే కనబడ్డాయి, కానీ సంఘానికి ఇది ఆశీర్వాదకరమేమో నాకు తెలియదు. ఇక్కడ ప్రవక్త అన్నాడు, సువార్త కొరకు పిలవబడని వారు దానిని తేటగా బోధించుట చాలా కష్టము. ఆమేన్. నువ్వు పిలవబడలేదు ఈ స్థలంలోకి, కానీ ఇక్కడికి వచ్చి నువ్వేదో చెప్పడానికి ప్రయత్నం చేశావు, అదంట వాక్యానుసారంగా ఉండదంట. లేకపోతే దానిని దేవుని యొక్క వాక్యమును పరిపూర్ణంగా బోధించడానికి పిలవబడని వారు బలిపీఠం యొక్క స్థానం తీసుకొని బోధిస్తే అది వాక్యానికి వ్యతిరేకంగా ఉంటుంది. వాక్యము వాళ్ళు బోధించటంలో కూడా చాలా కష్టంగా ఉంటుందని ఇక్కడ ప్రవక్త చెప్పటమే కాదు, ఆయన అంటున్నాడు. వరల్ రాబర్ట్ కూడా ఒకసారి ఈ విషయాన్ని చెప్పాడు. తెలుసా మీకు? వరల్ రాబర్ట్ ప్రవక్త చనిపోయిన తర్వాత చాలామంది ఆయన ప్రవక్త అన్నారు. చాలామంది వరల్ రాబర్ట్ నెక్స్ట్ ప్రవక్త, వరల్ రాబర్ట్ ప్రవక్త అనేక స్థలాల్లో ఆయన పేరు ఉచ్చరించాడు కనుక వరల్ రాబర్ట్ అనేవాడు ఖచ్చితంగా ఆయన ప్రవక్త అయి ఉన్నాడని. కానీ నేనైతే నమ్ముతాను, ఏలియా పరిచర్య చేసేటప్పుడు అందరూ వినాలి, ఏలియా పరిచర్య చేసేటప్పుడు అందరూ అన్నారు నీ దేవుడు లేడు అని. ఏలియా అన్నాడు నా దేవుడు ఉన్నాడు. ఆమేన్. ఏలియా అన్నాడు నా దేవుడు ఉన్నాడు, నన్ను పిలిచిన నా దేవుడు ఉన్నాడు. ఆమేన్. నువ్వు ఎలా చేయగలవు? నేను నిరూపిస్తాను ఆ దేవుణ్ణి. ఎందుకంటే ఏలియా యొక్క స్థానం ఏలియాకు తెలుసు. ఏలియా తను ఒక ప్రవక్త అయి ఉన్నాడని తెలుసు. లోకంలో నుంచి రాలేదు ఏలియా, అరణ్యంలో నుంచి వచ్చాడు. ఆయన ఒక ప్రవక్తగా వచ్చాడు. అవునా? ఆయన వచ్చి ఏం చేశాడు? ఓ కొండ మీదకి తీసుకెళ్ళాడు. కొండ మీదకి తీసుకెళ్ళినప్పుడు ఈ యొక్క రాజు యొక్క ప్రవక్తలందరూ వచ్చారు. 450 మంది అష్టారోతు దేవతలు, 400 మంది బయలుదేవత ప్రవక్తలు, 850 మంది ప్రవక్తల కొండ మీద నిలబడ్డారు. ఆమేన్. నిలబడినప్పుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు వాళ్ళకి అవకాశం ఇచ్చాడు. మీ దేవుడు ఉంటే రుజువు చేయండి, లేదా పక్కకి వెళ్ళిపోండి, నా దేవుడిని నేను రుజువు చేసుకుంటా. ఎందుకంటే ఏలియా నిలబడిన స్థానం ఏంటో ఏలియాకు తెలుసు. ఆయన ప్రార్థన చేస్తే దేవుడు జవాబిస్తాడన్న నమ్మకం ఏలియాకు తెలుసు. ఆయన రాజు యొక్క స్థానాన్ని తీసుకోలేదు, అక్కడ ప్రవక్తల యొక్క స్థానాన్ని ఏలియా తీసుకోలేదు. దేవుడు ఏ స్థానం ఇచ్చాడో ఆ స్థానంలోనే ఏలియా నిలబడి ఉన్నాడు. ఆమేన్. ఏలియా నిలబట్టమే కాదు, సాయంకాలం అయిపోయింది, వాళ్ళ దేవుణ్ణి రుజువు చేసుకోలేకపోయారు. అప్పుడు అన్నాడు నాకు అవకాశం ఇస్తారా? సాయంకాలం అవుతుంది, పొద్దు దిగిపోతుంది, దిస్ ఈస్ ద ఈవినింగ్ టైం. ఈ సాయంకాల సమయంలో ఇక చీకటి పడిపోతే, అందుకనే మీరు ఎప్పుడైనా మీరు గమనించారో లేదో, సూర్యుని యొక్క వెలుగు, మనం ఆహారం తింటాం కదండి, సూర్యుని యొక్క వెలుగు మనకు 6 గంటలకు 7 గంటలకు పొద్దుపోయిన తర్వాత 8 గంటల వరకు సూర్యుని యొక్క ప్రభావము మన శరీరం మీద కూడా ఆ వేడి ప్రభావం పనిచేస్తూనే ఉంటుంది. అందుకని నువ్వు 8 గంటల లోపు ఆహారం తింటే ఆ జఠరాగ్ని ఏదైతే ఉన్నదో నీ గ్యాస్ ట్రబుల్ రాకుండా చేస్తుంది. 8 దాటిన తర్వాత సూర్యుని యొక్క వేడి చల్లారిపోయిన తర్వాత భూమి మీద నుంచి నువ్వు ఎంత తిన్నా అది లోపల మొత్తం ఒక రోగంగా తయారైంది. మధ్యరాత్రులు అన్నాలు తినేవాళ్ళు, మధ్యరాత్రులో ఆర్డర్లు తెప్పించుకొని తినే వాళ్ళకే చెప్తున్నా, అందరికి కాదు. ప్రైజ్ ది లార్డ్. అంటే నీ కడుపులో ఉన్న జఠరాగ్ని, ఆహారాన్ని అరగదీసే మంట, ఆహారాన్ని కరిగించేటటువంటి ఆ జఠరాగ్ని అది కూడా చల్లబడిపోద్ది. అందుకనే ఆ సూర్యుని యొక్క వెలుగు, ఆ వెలుతురు ఏం చేస్తాడంటే దిగిపోయినా ఆ ప్రభావం ఇంకా మన మీద పనిచేస్తానుంది. ఏలియా చూశాడు, సూర్యుడు దిగిపోతున్నాడు, సాయంకాలం అయిపోయింది. సాయంకాలం సమయంలో దేవునికి నైవేద్యం అర్పించే సమయం ఇది. ఆమేన్. దేవునికి నైవేద్యం అర్పించే సమయం. ఆయన అన్నాడు నాకు అవకాశం ఇవ్వండి.
పొద్దు నుంచి మీరే బాదుకుంటున్నారు, పొద్దు నుంచి మీరే అరుచుకుంటున్నారు, పొద్దు నుంచి కేకలేస్తున్నారు. బాగా రెచ్చగొట్టాడు ఏలియా. ఎంత రెచ్చగొట్టిన వాళ్ళు ఎంత రెచ్చిపోయినా ఒక్క దేవుడు కిందకి దిగిరారు, ఒక్క దేవుడు కిందకి దిగిరారు. ఆమేన్, హల్లెలూయా. అయితే ఆ సమయంలో ఏమైందో తెలుసా? ఏలియాకి అవకాశం ఇచ్చాడు. ఏలియా ఫస్ట్ చేసిన పని ఏంటి? పడిపోయిన బలిపీఠాన్ని ఏలియా తిరిగి నిర్మించడం ప్రారంభించాడు. ఆమేన్ చెప్తారా? ఎలా నిర్మించాడు? వెళ్ళి ఆయన 12 రాళ్ళు మాత్రమే ఏరుకొచ్చాడు. 13వ రాయ పెట్టలేదు ఆయన. 7వ ప్రవక్త తర్వాత 8వ ప్రవక్త లేడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే బలిపీఠం మీద 7 రాళ్లే ఉన్నాయి. నాకు తెలిసి ఆ పరిశుద్ధ స్థలములో, దేవుని యొక్క ఆవరణము పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం, పరిశుద్ధ స్థలములో 7 దీపస్తంభాలే ఉన్నాయి కానీ 8వ దీపస్తంభము లేదు. బైబిల్లో 7 సంఘకాలాలే ఉన్నాయి కానీ 8వ సంఘకాలం లేదు. ఆమేన్. అందుకే 7 ముద్రలే ఉన్నాయి కానీ 8వ ముద్ర లేదు. ఇది వధువు కొరకు పంపబడిన గ్రంథము, 7 ముద్రల గ్రంథం. ఆమేన్. బైబిల్ లోకంలో ఉన్న వాళ్ళందరూ రక్షించబడటానికి, మనము రక్షించబడటానికి, కానీ నిత్యత్వంలోకి వెళ్ళటానికి మనకు దేవుడు మరొక ప్రత్యేకమైన గ్రంథం ఇచ్చాడు. అదే 7 ముద్రల గ్రంథం. దట్ ఈస్ ద 7 సీల్స్. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఎందుకు ఏలియా ఎప్పుడైతే ఆ బలిపీఠం కట్టాడో, బలిపీఠం మీద బలి పెట్టబడింది, ధాన్యము పోయబడింది, 2 మానికల ఎవళ్ళు పోయబడ్డాయి. అవునా? హల్లెలూయా. తర్వాత నీళ్లు పోయించాడు. ఎన్నిసార్లు? ఎన్నిసార్లు పోయించాడు? చెప్పగా 2వ మారు కూడా మరలా 4 తొట్లు, 3వ మారు మరలా 3వసారి 4 తొట్లు. నింపినాం. 3, 4, 12 తొట్ల నీళ్లు, 12 తొట్టుల ఆశీర్వాదాన్ని ఆ బలిపీఠం మీద పెడతా ఉన్నాడు. ఆయన కుమ్మరిస్తా ఉన్నాడు. ఇప్పుడు బలిపీఠం, కొండ మీద బలిపీఠం అండి మొత్తం నిండిపోయింది. బలిపీఠము కిందేనో 2 గోతులు తవ్వించాడు, కందకాలు తవ్వించాడు, వాటిలోనేనో 2 మానికల ఎవలు పోయించాడు, పైనేనో పచ్చి మాంసము. ఆమేన్. ఇప్పుడు 12 తొట్ల నీళ్లు మొత్తం నిండిపోయింది. ఇప్పుడు ఏం చేశాడు? మోకరించాడు. ఆయన నిలబడిన స్థానం ఏంటో ఆయనకు తెలుసు. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్థానాన్ని ఆయన తీసుకోలా, యాజకుడి యొక్క స్థానాన్ని తీసుకున్నాడు, ప్రవక్త యొక్క స్థానాన్ని తీసుకున్నాడు. ఎందుకంటే ప్రవక్త ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు. ఆయన అన్నాడు, దేవుడు తన సేవకుడు ప్రార్థన జాతం విన్నామండి. వాక్యం ఇది. దేవుడు సామాన్యుడు కాదు. నేను రెచ్చగొట్టేవాళ్ళు కూడా చెప్తున్నాను, వాళ్ళ కుటుంబం మీద కూడా ఎలాంటి శాపాలు రాబోతున్నాయో చెప్తున్నాను. నేనేం చేయలేనండి. నేను ప్రార్థన చేసినా శాపం పోదు. బైబిల్లో నేను చూపిస్తాను దాన్ని. నేను యాకోబు నిజంగా అతను హృదయంలో లేదు, తండ్రి దగ్గరికి ఎలా వెళ్ళాలి అసలు ఆలోచన లేదు. నా తండ్రి దగ్గరికి వెళ్ళి దీవెని ఎలా తీసుకోవాలి, అలా తీసుకోవాలి అనే ఆలోచన లేదు. ఈ ఆలోచన ఎవరిదంటే ఆడవాళ్ళది. కొంప ముంచింది. ఈ ఆడవాళ్ళు సామాన్యులు కాదండి, ఎక్కడున్న కుట్రలు పంటమే. మొన్న ఒక సర్వే జరిగితే ఎందుకు స్త్రీలు ఇలాగా భర్తలను చంపుతున్నారు, ఎందుకు ఇలా చేస్తున్నారు, ఎందుకు ఇలా కుట్రలు చేస్తున్నారు? గదిలో ఒక మాట, గది బయటకు వచ్చాక ఒక మాట, చర్చిలో ఒక మాట, చర్చిలో నుంచి బయటకు వచ్చాక ఒక మాట, ఇంటిలో ఒక మాట, ఇంట్లో నుంచి బయటకు వచ్చాక ఒక మాట, భర్త దగ్గర ఒక మాట, భర్త దగ్గర నుంచి బయటకు వచ్చాక ఒక మాట. స్త్రీలందరూ చెప్తున్నా నేను, ఈ స్వభావాలు ఉంటే తొలగించుకోండి, లేకపోతే ఈ శాపం మిమ్మల్నే కాదు మీ బిడ్డలను తాకబోతుంది. ఆల్రెడీ కొంతమంది తాకేసింది, ఆల్రెడీ సంఘంలో కొంతమందికి తాకేసింది. నేనేం చేయలేను. నేను ప్రార్థించినా ఆ శాపం తొలగదు. యేసు ప్రభు ప్రార్థన చేసినా
ఆ శాపం తొలగదు. నేను రుజువులు చూపిస్తాను. నేను యాకోబు లేదు, నేను నా అన్నలాగా వేషం వేసుకొని వెళ్ళి నా తండ్రి దగ్గర నిలబడి, నానా నీ దీవెనలు నాకు కావాలి, నానా నీ యొక్క ఆశీర్వాదాలు నాకు కావాలి. కానీ అబ్రహాంతో చెప్పుకుంటున్నాడు, మా నాన్న నన్ను పిలవట్లేదు, మా నాన్న నన్ను పట్టించుకోవట్లేదు, మా నాన్న నా వైపు చూడలేదని. కానీ దేవుడు ఆల్రెడీ తల్లి గర్భంలో పడక మునిపే యాకోబుని దేవుడు ప్రేమించే ఉన్నాడు. ఆమేన్. దేవుడు అతని స్థానాన్ని అతని కొరకు నిర్ణయించే ఉంచాడు. ఒకరోజు రాబోతుంది, యాకోబు ఇశ్రాయేలు అవుతాడు. ఇశ్రాయేలులో 12 గోత్రాలు తీయాలి. ఆ 12 గోత్రాల్లో నుంచి నేను నా యొక్క సంఘాన్ని నిర్మించుకోవాలి. ఇదంతా ఒక ప్రణాళిక. తల్లి గర్భములో ఉన్నప్పుడే, బిడ్డ పొట్టక మునిపే దేవుడు యాకోబుని ఎన్నిక చేసుకున్నాడు. కానీ ఇప్పుడు ఒక స్త్రీ ద్వారా, లేకపోతే ఇంట్లో వాళ్ళ ద్వారా, లేకపోతే చుట్టాల ద్వారా ఏశావు యొక్క స్థానాన్ని తీసుకోవడానికి ఒక స్త్రీ అతన్ని రెచ్చగొడుతుంది. ఒక స్త్రీ, ఇంట్లో వాళ్ళు రెచ్చగొడుతున్నారు. యాకోబా నువ్వు ఎట్లా వెళ్తే కాదు, తొడుగులు తొడుక్కొని వెళ్ళు, తొడుగులు తొడుక్కొని నీ తండ్రి దగ్గరికి వెళ్ళి, వేషం వేసుకొని, నీకు అధికారం ఉంది నీ తండ్రి దగ్గరికి వెళ్ళటానికి. ఇలాగే ఉజ్జయాన్ని కూడా ఇలాగే రెచ్చగొట్టారేమో, నాకు తెలియదు. ఉజ్జయాన్ని కూడా ఇలాగే రెచ్చగొట్టారేమో. అందుకే అతను గర్వం వచ్చింది. గర్వం రాగానే హృదయం చెడిపోయింది. ఈ మేకప్ వేయగానే వీడికి కూడా గర్వం వచ్చేసింది. ఎవరికి? మన యాకోబుకి. మన యాకోబు గారికి గర్వం వచ్చింది. మామూలు గర్వం రాదు. ఇప్పుడు నా తండ్రి దగ్గరికి నేను వెళ్తానంటే ఏశావులాగా వెళ్తాను, ఏశావులాగా వెళుతున్నాను. యాకోబుకి లేదు. ఇది ఒక స్త్రీ యొక్క ఆలోచన. ఇది ఒక స్త్రీ యొక్క ఆలోచన. దేవుడు మామూలుగా కొట్టాడండి. దేవుడు మామూలుగా కొట్టాడు. ప్రైజ్ ది లార్డ్. వెళ్ళాడు, తెలుసు, మీ స్టోరీ అంతా తెలుసు. కానీ ఇది ఒక సమయం వచ్చింది, దెబ్బ తగలాల్సి వచ్చింది, కాలు ఎరగాల్సి వచ్చింది. ఇదంతా అదే, ఆ మోసం వల్లనే. ఆ మోసం వల్లనే 7 సంవత్సరాలు ఊడిగం చేశాడు, మళ్ళీ 7 సంవత్సరాలు ఊడిగం చేశాడు. బతుకంతా ఊడిగమే, బతుకంతా ఊడిగమే, జీవితం అంతా ఊడిగమే. జాగ్రత్త. దేవుని సన్నిధి. వాక్యం తెలియని వాళ్ళకంటే మనం ఏం చెప్పలేము. వాక్యము తెలిసి, సత్యము తెలిసి మరలా ఇలాంటి క్రియలు నీ జీవితంలోకి వస్తే ఇంకా తర్వాత ఇక ఊడిగాలు ఉండవు, నాశనమే. ఊడిగాలు ఉండవు, నాశనమే. ఎంతగా అంటే యాకోబుని రెచ్చగొట్టి, నువ్వు వెళ్ళు, నేనున్నా, నేను చూసుకుంటా, ఏమున్నా నేను చూసుకుంటా. కుటుంబాల్లో రెచ్చగొట్టే వాళ్ళు లెగిస్తే వాళ్ళ కుటుంబాలకు ఎల్లప్పుడూ నాశనం యొక్క గతి తప్ప, నేను ప్రార్థన చేసినా ఆ నాశనము పోదు. యేసు ప్రభు ఇశ్రాయేలీయులను మార్చలేడా? లోకా సువార్త 19వ అధ్యాయము. యేసు ప్రభు మార్చలేడా? ఏమండి, యేసు ప్రభు ఇశ్రాయేలీయులను మార్చలేడా? ఒక మాట అంటే ఇశ్రాయేలీయులు మార్పు చెందరా? లోకా సువార్త 19వ అధ్యాయం 41వ వచనం. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దాన్ని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ మాట వినాలి. ఈరోజు, ఒకవేళ ఈరోజు అయితే ఈ మాట, ఈ వాక్యము నీకే అయితే, నీ కుటుంబానికే అయితే, సంఘానికే అయితే, నీవును ఈ నీ దినమందైన సమాధాన సంబంధమైన నీకు ఎంతో మేలు. కానీ నీవు ఎరుగకుంటివి కనుక నీ శత్రువులు నిన్ను చుట్టుముట్టి, గట్టుగట్టి, ముట్టడి వేసి, ఇవన్నీ శాపాలండి. ఆపండి. ఇవన్నీ శాపాలు. ఒక్క శాపము తర్వాత మరొక శాపం నీ కుటుంబాలను తగలబోతుంది. యాకోబుని రెచ్చగొట్టినందుకు, ఉజ్జియాన్ని రెచ్చగొట్టినందుకు ఇశ్రాయేలీయులు ఏం చేశారు? పరిసయ్యులు యూదుల్ని రెచ్చగొట్టారు. ధర్మశాస్త్రం ఎలా ఉంది, ఆయన యేసు కాదు, మీరు ఆయన పట్టించుకోవద్దు, ఆయన మీ మధ్య ఉండొచ్చు, మీ బంధువు అయ్యి ఉండొచ్చు, మరియమ్మ మీ చుట్టం అవ్వచ్చు, యేసేపు మీ చుట్టం అవ్వచ్చు,
అయినా ఆయన దేవుడు కాదు. దేవుడు కుమారుడు అంటే ఇలా ఉండడు. ఆ రెచ్చగొట్టి విధానం బట్టి యేసుక్రీస్తు ప్రభువు వారు కొండ ఎక్కుతూ యెరూషలేము వైపు చూచి కన్నీళ్లు కార్చారు. ఏ ప్రభు ఒక మాట చెబితే ఆ యెరూషలేములో ప్రజలు మారరా అంటే ఆయన చెయ్యి కూడా దాటిపోయింది. ఆయన కూడా ఏమీ చేయలేడు. ఆయన నిన్ను దర్శించిన కాలమును ఎరుగకుంటివి కనుక నీ కుటుంబాన్ని చుట్టూ శత్రువు లేనంట. ఎక్కడి నుంచి కాసుకోండి. నీ ఇంటి చుట్టూ నాశనము, నీ ఇంటి చుట్టూ శాపము, నీ ఇంటి చుట్టూ దేవుడు చెప్తున్నాడు కదా, శత్రువులు గట్టుగట్టి కట్టగట్టి ముట్టడేసి అన్ని ప్రక్కల నుండి అరికట్టుకుంటావు. అంటే ఇక నీ యొక్క ప్రతి ప్రయత్నం ఏమైందంటే ఫెయిల్ అయిపోద్ది. వాళ్ళతోనైపోయిందా? వాళ్ళతోనైపోయిందా? ఎవరితో? వాళ్ళ ఇంకెవరి మీదకి వెళ్ళింది? వాళ్ళ ఇంకెవరి మీదకి వెళ్ళింది? నీ పిల్లల మీద కూడా ఈ శాపము. అందుకే చెప్తా, ఇప్పుడు అభిషక్తుడిని ముట్టొద్దు, అభిషక్తుడి మీద మాట అనొద్దు, మాట అనటానికి రెచ్చగొట్టొద్దు, అభిషక్తుడి వెనక కుట్రలు చేయొద్దు, అభిషక్తుడి వెనక నీ కాపరి వెనక గోతులు తవ్వొద్దు. అవన్నిట్లో మీరే తిరిగి పడబోతున్నారు, పడిపోతున్నారు. నువ్వు రాజువి. ప్రవక్త అన్నాడు, అతడు దేవుని యొక్క సేవకుని యొక్క స్థానాన్ని ఆ బలిపీఠం దగ్గరకు వెళ్ళటానికి ప్రయత్నం చేశాడు, తీసుకున్నాడంట. సేవకుడుగా మారటానికి ప్రయత్నం చేశాడంట. దేవుడు ప్రవక్త అన్నాడు, అతడు పిలవబడలేదుగా. ఆ స్థానం దగ్గరికి వెళ్ళటానికి అతడు పిలవబడలేదుగా. నేనంట, దావీదా నువ్వు ప్రార్థన చేయొచ్చు కదా, దావీదా నువ్వు ప్రార్థన చేయొచ్చు కదా అంటే, దావీదు మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 24 నుంచి 33 వరకు, 24 నుండి 18వ అధ్యాయం 24 నుండి 33 వరకు, ఈ రోజైనా నువ్వు సమాధాన పడితే నీకు మేలు అని దేవుడు అంటున్నాడు. 32, 33 చదువు చివరిలో, పైది నేను చెప్తా కానీ. 32, 33 18వ అధ్యాయం. ఒక్క నిమిషం ఆగు నాన్న, నేను పొరపాటు పడ్డానేమో. 19వ అధ్యాయం, 19వ అధ్యాయం ఉందా? 19, ఒక్క నిమిషము. కరెక్ట్. అధ్యాయం అధ్యాయం 2వ క్షమించండి నన్ను, 2వ సమూయేలు 18, 33, 32, 33 నీ మీదకి వచ్చిన వారందరూ ఉన్నట్లుగానే ఉందురుగాక. పైగానున్న గదికి ఎక్కిపోయి ఏడ్చుచు, నా కుమారుడు అభిషాలోమా, నా కుమారుడు అభిషాలోమా కేకలు వేయచ్చు, అయ్యో నా కుమారుడా, నీకు బదులుగా నేను చనిపోయిన ఎడల ఎంత బాగుండును, నా కుమారుడు అభిషాలోమా ఏడ్చుచు వచ్చాను. ఏం దావీదా, నువ్వు అభిషక్తుడు కదా, సమూయేలు చేత అభిషేకించబడిన వాడు కదా, నువ్వు ప్రార్థన చేస్తే సౌలు బట్టే దెయ్యాలు పోయాయి కదా. ఏమా నిద్రపోతున్నారా? నీవు దేవుణ్ణి స్తుతిస్తే రాజు బట్టే దెయ్యాలు పోయినాయి. మీరు చాలా మంది దెయ్యాలు పట్టినట్టున్నారు, అందుకే ఆమె చెప్పడానికి కొన్ని నోరు లేకట్లా ఎక్కడికో వెళ్ళిపోయి. నాకు తెలుసు మీరు ఎక్కడెక్కడో ఆలోచన చేస్తున్నారు. ఈ వాక్యాన్ని బట్టి అయ్యగారు ఎక్కడి నుంచో కీళ్ళు లాగుతున్నారు అనుకుంటున్నారు మీరు. కొంతమంది బాగా అర్థమైపోయింది, అయ్యగారికి ఏదో చైన్ దొరికింది, అయ్యగారికి ఏదో లింకు దొరికింది, నాకేం దొరకలా. కానీ దేవుడు మాట్లాడతాడు అంతే, నాకేం లింకు దొరకలా. ఎందుకో దేవుడు ఒక లింకు కలుపుతున్నాడు ఆయన. అభిషాలోమా, నిన్ను ఎవరు రెచ్చగొట్టారు ఈ పని చేయమని? అభిషాలోముకు ఆలోచన లేదు.
దావీదు కుమారుడికి ఆలోచన లేదు. కానీ దావీదు బంధువు ఒకడు ఉన్నాడే, ఆ ఇంటి వారు దావీదు కుమారుడిని రెచ్చగొట్టారు. మామూలు రెచ్చగొట్ల, దావీదు కంటే గొప్పడు. తర్వాత నువ్వే, దావీదు తర్వాత రాజు అయ్యేది నువ్వే కదా, దావీదు తర్వాత ఆ స్థానాన్ని తీసుకునేది నువ్వే కదా. కాబట్టి నీకు అన్ని విషయాలు తెలిసి ఉండాలి, నీకు అన్ని మార్గాలు తెలిసి ఉండాలి. రెచ్చగొట్టి అభిషాలోమును రెచ్చగొడితే ఎవరికి నష్టం కలిగింది? దావీదుకి ఏం నష్టం కలగలా, కొడుకు చచ్చాడు అంతే, అదొకటే. దాన్ని బట్టి ఏడ్చాడు దావీదు. నేనంట, దావీదు నువ్వు ప్రార్థన చేస్తే అభిషాలోము మారేవాడేమో, నా చేతిలో లేదు, అది దాటిపోయింది. యేసయ్యా నువ్వు కన్నీళ్లు కార్చుచు కొండ ఎక్కే బదులు యెరూషలేమా మార్పు చెందని ఒక మాట చెబితే బాగుండేనేమో, నా చేతి దాటిపోయింది. అందుకే నేను చెప్తున్నా, కొన్ని కుటుంబాలు సంఘంలో, మీ కుటుంబాల్లో కలిగే నష్టాలకు నేను ప్రార్థన చేసినా దేవుడు తీసివేయడు. మీరు ఇంకా 100 సంఘాలకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయించుకున్న దేవుడు తీసివేయడు. ఇంకా గొప్ప 1,00,000 మంది వెళ్తున్నారు, అక్కడికి మనం వెళ్దాం. లేకపోతే 10 ఆరాధనలు జరుగుతున్నాయి ఆదివారం, ఒకసారి మనం వెళ్దాం, అక్కడికి వెళ్తాం, మనకు మేలు కలిగిద్దాం, కలగదు. దేవుడు అన్నాడు, ప్రవక్త అన్నాడు కదా, నోవాహు అన్నాడు, ఆయన మూస్తే నేను తెరవలేను తలుపులు ఆయన మూస్తే నేను తెరవలేను, దేవుడు తలుపులు తెరిస్తే నేను ముయ్యలేను. నీ ఎడల కరుణ చూపించాల్సింది దేవుడే, క్షమించాల్సింది దేవుడే, కృప చూపాల్సింది దేవుడే, నీ పాపాలని క్షమించాల్సింది దేవుడే. నేను ఎక్కడున్న పురుషులకు కూడా ఈరోజు మాట చెప్తున్నా, యవనస్తులకి, రోజుకొక్కసారైనా బైబిల్ చదవండి. మీ ఇల్లు చాలా దీవించబడి. మీరేం చేయొద్దు, బైబిల్ చదవండి అంతే. రోజుకొక్కసారైనా జీవగ్రంథాన్ని తెరిచి ఒక్కసారైనా పురుషులు ఏదో ఒక సమయంలో, ఉదయం నుంచి రాత్రి నిద్రపోయే లోపల ఏదో ఒక సమయంలో ఒక్కసారైనా మీరు బైబిల్ చదవండి. క్యాలెండర్ దగ్గరికి వెళ్ళి వాక్యం చదవద్దు సుబి. జీవగ్రంథము చేత పట్టుకొని, జీవగ్రంథము చేత పట్టుకొని వాక్యం తెరువు. ఆ వాక్యములో నుంచి దేవుడు నీతో మాట్లాడతాడు. క్యాలెండర్లు కాదండి, క్యాలెండర్లు అన్ని ఆశీర్వాదాలే ఉంటాయి, బైబిల్లో హెచ్చరికలు కూడా ఉంటాయి. ఆమె బైబిల్లో అంతే. అవి కాదు, మనకి ఆశీర్వాదంతో పాటు హెచ్చరిక కూడా కావాలి. సరిచేసేవాడు లేకపోతే సంఘం నాశనం అయిపోతుంది. నీ ఇంట్లో నీ పిల్లలకి బుద్ధి చెప్పేవాళ్ళు ఎవరైనా ఒక తల్లిదండ్రులు ఎవరైనా ఒక లేకపోతే ఆ పిల్లలు మామూలు నాశనం కాదు. ఎవరన్నా ఒక్కళ్ళైనా ఉండాలి బుద్ధి చెప్పేవాడు. నీ పిల్లలకి బుద్ధి చెప్పేవాళ్ళు ఒక్కళ్ళైనా ఉండాలి. ప్రైజలా. ఒకసారి మనం ఇదివరకు, ఇప్పుడే టీచర్లు కొడతలా, ఇదివరకు అయితే పిల్లలు లాక్కొచ్చి పంతులు గారికి అప్పచెప్పి మా వాడిని చెప్పొట్టండి, మా వాడిని ఇరక్కొట్టండి. ఇప్పుడు కొడితే ఎందుకు కొట్టే మా అబ్బాయిని, అందుకే వాళ్ళు కొట్టడం మానేశారు. నాశనం అయితే ఆడపిల్లలే కదా నాశనం అయ్యేది, మేం కాదు కదా అని. మా ఉద్యోగం మాకే ఉంటుంది, మా జీతం మాకే వస్తుంది. బెన్నీ చెప్తున్నాడు, మొన్న ఆ స్కూల్కి వెళ్తే వాళ్ళ అమ్మాయి విషయంలో చెప్పానంట టీచర్కి, మాట అనకపోతే కొట్టండి అని. మనం టీచర్కి ఆ ధైర్యాన్ని ఇవ్వాలి, మా పిల్లలను సరి చేయండి అని. ఆమేన్. మా అమ్మాయిని ఎందుకు కొట్టారు, మా అబ్బాయిని ఎందుకు కొట్టారు? లేదు లేదు, నువ్వు ఇలా ఈ విషయంలో నువ్వు సరైన జాగ్రత్త తీసుకోకపోతే నీ బిడ్డల విషయంలో, నీ బిడ్డల దారి తప్పితే నువ్వు దారిలోకి తెచ్చుకోవటం, నువ్వు చనిపోయే వరకు కూడా నీ వల్ల కాదు. నువ్వు చనిపోయే వరకు నీ బిడ్డలను నువ్వు దారిలోకి తెచ్చుకోలేవు. ఇది ఖచ్చితంగా జరిగింది. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ ఉన్నాం? అభిషాలోము దగ్గర ఉన్నాం. యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరుగుతుంటే పైనుంచి ఉన్నది చూస్తుంటే అభిషాలోముకు నిద్ర పట్టడం లేదు. తిరుగుతున్నాడు, ఇటు తిరుగుతున్నాడు. ఏం జరుగుతుంది? యుద్ధం జరుగుతుంది. అభిషాలోము యుద్ధం జరుగుతుంది. నా సైనికులు వెళ్ళారు, నా శతాధిపతులు వెళ్ళారు. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. మేడ మీద ఒకటి పెట్టాడు, అంటే మామూలుగా సెక్యూరిటీ గార్డ్ ఒకటి ఉంటాడు తెలుసా కంపెనీల్లో పైన. అలాగే రాజ్యంలో మేడ అంటే ఆ ప్రహరీ పైన ఒక గోపురం ఉంటుంది. ఆ గోపురం దగ్గర కావలవాడు ఉంటాడు. ఆ కావలవాడు ఏం చేస్తాడంటే పట్టణంలోకి ఎవడైనా వస్తున్నాడేమోనని చూస్తూ ఉంటాడు.
లోపల ఉన్నవాడైతే ఏమన్నాడు, దూరం నుంచి వచ్చేవాడైతే వెంటనే ఇన్ఫర్మేషన్ పంపిస్తాడు, ఎవడో తెలియని వాడు లోపలికి వస్తున్నాడు అని. వెంటనే సైనికులు అలర్ట్ అవుతారు, వాళ్ళని మూసేస్తారు. ఇప్పుడు ఇక్కడ దావీదు చూస్తూ ఉండగా కావలివాడు అంటున్నాడు, అయ్యా ఎవడో వస్తున్నాడు, ఒకడు యుద్ధంలో నుంచి ఎవడో ఒకడు పరిగెత్తుకొని వస్తున్నాడు. వాడు పరిగెత్తుకు రాగానే దావీదు వెంటనే మొత్తం దగ్గరికి వచ్చి అడిగాడు, అయ్యా అబ్షాలోము ఎలా ఉన్నాడు, అబ్షాలోము ఎలా ఉన్నాడు? వాడు అన్నాడు, యుద్ధం బాగా జరుగుతుంది, ఆ మాట చెప్పడానికి వచ్చాను అన్నాడు. మళ్ళీ నిరాశ చెందాడు. మళ్ళీ తిరుగుతున్నాడు. మరలా ఒకడు పరిగెత్తుకు వస్తున్నాడు. ఆ కావలివాడు అన్నాడు, అయ్యా రాజా ఎవడో వస్తున్నాడు యుద్ధంలో నుంచి ఒకడు. అడిగాడు, అయ్యా నా కుమారుడైన అబ్షాలోము క్షేమంగా ఉన్నాడు. తండ్రికి వ్యతిరేకి, తండ్రి చేసిన ప్రతి దానిని వ్యతిరేకించడం ప్రారంభించాడు అబ్షాలోము. ఆలోచన అతడిది కాదు, అబ్షాలోము ఆలోచన కాదది. మంత్రి ప్రక్కన ఉన్న, రాజు ప్రక్కన ఉన్న మంత్రి, ఆమేన్, అహితోపేలు యొక్క ఆలోచనది. ఆమేన్. అహితోపేలు యొక్క ఆలోచన వెళ్ళి దావీదుని రెచ్చగొట్టాడు. దావీదా, మీ నాన్న ఎలాగా, మీ తండ్రి ఎలాగా, మీ తండ్రి ఎలా చేశాడు, మీ తండ్రి ఎలా చేయబోతున్నాడు, మీ తండ్రి ఎలాగా రెచ్చగొట్టారండి కొడుకుని. వీడు రెచ్చిపోయాడు. వీడు రెచ్చిపోయి రాజు యొక్క స్థానాన్ని తీసుకుంటున్నాడు. ఇప్పుడు నేనే రాజుని. దావీదు కాదు, నా తండ్రి కాదు, రాజు. ఇప్పుడు నేను రాజుని. పాపం దావీదని ఏడుస్తున్నాడు, నా కుమారుడు ఎలా అయిపోయాడు, చెప్పుడు మాటలేని, చెడ్డ మాటలేని, రెచ్చగొట్టిన వాళ్ళ మాటలేని ఎట్లా అయిపోయాడు. తండ్రి ఏడుస్తున్నాడు, కానీ ఏం చేయలేడు. ప్రార్థించిన అబ్షాలోము మీద ఉన్న దావీదు అభిషక్తుడి మీదకి వ్యతిరేకంగా లేచింది కన్న కొడుకైన దేవుడు ఊరుకోవట్లేదు, కన్న బిడ్డలైన దేవుడు ఊరుకోవటం లేదు. అబ్షాలోము పరిగెడుతున్నాడు. వాడు జుట్టు ఒక రోజున, వాడు ఏదైతే జుట్టు పెంచుకున్నాడు, నేను రాజులు జుట్లు ఉంటాయి కదా, కిరీటం పెట్టగానే ఇట్ట పోగాలి కదా, ఆ జుట్టు ఒక కంపగా పట్టుకుంది, గుర్రం వెళ్ళిపోయింది, ఆ జుట్టు ఇరుక్కుపోయింది, ఏలాడుతా ఉన్నాడు. దావీదు సైనికులు సామాన్యులా? దావీదు కొరకు ప్రార్థించే వాళ్ళు సామాన్యులా? దావీదుకి ఏ హాని కలగకుండా కంటి రెప్పలా కాపాడుకునే మేనల్లులు ఉన్నారు. ఆమేన్. ఆయన కొరకు యుద్ధం చేసే వాళ్ళు ఉన్నారు. దావీదా, నీకు ఇక్కడుండు, అది ఎంత శ్రమైనా, మా ప్రాణం పోయినా నీ కొరకు నేను నీ కొరకు నీళ్లు తెస్తామని ధైర్యవంతులు ఉన్నారు. ప్రాణం పెట్టే త్యాగశీలులు ఉన్నారు. వాళ్ళు ఎందుకు ఉడుకుంటారు? దావీదుకి వ్యతిరేకంగా లేచినాడు. కొడుకైతే ఏంటి, కోళ్ళ అయితే తమ్ముడైతే ఏంటి, బామ్మర్ది అయితే ఏంటి, ఎవడైతే ఏంటి, చుట్టం అయితే ఏంటి, తీసేస్తారా అంతే. కత్తి తీశారు, ఏలాడుతున్నాడు, తల తీశారు, మొండెం కింద పడి తల పైన ఏలాడుతున్నాడు. పరిగెత్తుకొని ఒకడు వస్తే అడిగాడు, అయ్యా నా కుమారుడైన అబ్షాలోము క్షేమంగా ఉన్నాడా? నీవు ఎవరైతే కుట్రలు చేస్తున్నారో, కుట్ర చేశారో వాళ్ళ చుట్టూ శత్రువులు చుట్టముడతారు. నేను కూడా ఆపలేను దాన్ని, నేను ప్రార్థించిన దేవుడు ఆ ప్రార్థన ఎట్లా అంటాడు, పక్కకి నెట్టేస్తాడు, నా ప్రార్థన కూడా నెట్టేస్తాడు. నేను కూడా ఏం చేయను, దావీదు కూడా ఏం చేయలేదు, యేసు ప్రభు కూడా ఏం చేయలేదు. ఆమేన్. ఎలీషా కూడా ఏం చేయలేడు. ఎలీషా ఏడ్చాడంట. యెహోరాము వచ్చి, అయ్యా మా రాజు ఒంట్లో బాగాలేదు, కాస్త నువ్వు వచ్చి ప్రార్థన చేస్తే నా రాజు యొక్క రోగం తగ్గిద్ది అని చెప్తే ప్రార్థన చేసి అన్నాడంట, నీ రాజు యొక్క రోగం తగ్గిద్ది, కానీ నీ రాజు చనిపోతాడు. రాజు యొక్క రోగం తగ్గిద్ది, కానీ నీ రాజు చనిపోతాడు. ఎందుకొరకు ఆ మాట చెప్పి ఎలీషా ఏడుస్తున్నాడంట. అజాయేలుకి అర్థం కాల. అజాయేలు అన్నాడంట, అయ్యా ప్రవక్త గారు, బోధకుడా, సేవకుడా, ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? వింటున్నారా? దైవజనుడా, ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు అంటే అన్నాడట, ఓ ఇశ్రాయేలీలో నుంచి రాజు తొలగిపోతున్నాడు. అయ్యా ఎలాగా? ఏమి లేదు, నీవే నీ చేతులతో నీ రాజును నువ్వు చంపబోతున్నావు, రాజు యొక్క స్థానాన్ని నువ్వు తీసుకోబోతున్నావు. దేవుడు నీకు ఆ స్థానం ఇవ్వలా, దేవుడు నీకు ఆ పిలుపు ఇవ్వలా, ఆ స్థానంలో కూర్చునే అవకాశం దేవుడు నీకు ఇవ్వలా. కానీ నీకు నీవుగా
ఆ స్థానాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తావు, నువ్వు రాజు అవుతావు అని కన్నీరు కార్చాడంట ప్రవక్త. అయ్యా ప్రవక్త, ఒకసారి దేవుడికి చెప్పి హృదయం మార్చొచ్చుగా, నేను కూడా ఏం చేయలేను, కన్నీళ్ళు మాత్రమే కారుస్తాను. దావీదా ప్రార్థన చేయి, కన్నీరు మాత్రమే నేను కార్చగలుగుతా. యేసు ప్రభువా ప్రార్థన చేయి, నే కన్నీరు యెరూషలేమును చూసి నే కన్నీరు మాత్రమే కార్చగలుగుతా, కానీ వారి మీదకి వచ్చే నాశనాన్ని నేను తప్పించలేను. ఎందుకో తెలుసా? ఉజ్జియా రాజు అయ్యుండి తనది కాని స్థానాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేశాడు కనుక అతని మీదకి ఎలాగ శాపం వచ్చింది. అబ్షాలోము తనది కాని రాజు యొక్క స్థానాన్ని తీసుకోవడానికి చాటింపు వేయించుకున్నాడు. రాజు కాదు ఇప్పుడు, దావీదు కాదు రాజు, ఇప్పుడు నేనే, అబ్షాలోమునే రాజు. ఎవరెవరు ఎక్కడున్నా ఈడ్చుకురండి. అందరూ వెళ్ళి ఈడ్చుకొచ్చారు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అది అబ్షాలోము ఆలోచన కాదు, అది యాకోబు ఆలోచన కాదు. ఇంకా సంగమా, మనం చూస్తున్నాం ఈ రోజున లేఖనములో ఉజ్జియా ఆలోచన అసలు వాడిది కాదు. ఎందుకంటే అతను యథార్థవంతుడు, నీతిమంతుడు. అతను చూసి యెషయా అనే యవనస్తుడు ఎంత గొప్ప ప్రవక్త, ఎంత గొప్ప నీతిమంతుడు, ఎంత గొప్ప ప్రార్థనా పరులేడని ఉజ్జియాను వెంబడించాడు ఒక యవనస్తుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రైట్, ఇక కొద్ది మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను. ఇది దాన్ని నిరూపిస్తుంది. ఇతడు చాలా గొప్ప వ్యక్తి, మంచి వ్యక్తి, గౌరవనీయమైన వ్యక్తి. కానీ అతడు అర్పణ తీసుకున్నాడు. అతడు ధూపార్తిని చేత పట్టుకొని ప్రభు ఎదుట ధూపం వేయటానికి దేవుని బలిపీఠం దగ్గరికి వెళ్ళాడు. ఈ బలిపీఠం దగ్గరికి రావటానికి దేవుని పిలుపు, దేవుని ఏర్పాటు, దేవుని యాజకుడై ఉంటే తప్ప ఆ స్థలములోకి పిలుపు లేకుండా నువ్వు వెళ్ళకూడదు. కానీ దేవుడు అతన్ని ఎంతో ప్రేమించాడు కాబట్టి, దేవుడు అతనికి ఎంతో మేలు చేసేవాడు కాబట్టి అతను ఏ విధంగానైనా దాన్ని చేయవచ్చని తలంచాడు. అనేక సార్లు మనం ఇదే చేస్తాం. దేవుడు నన్ను ప్రేమిస్తాడు, దేవుడు నా పాపాలు క్షమిస్తాడు, దేవుని గుణలక్షణాలు అవన్నీ. ఆమేన్. దేవుడు నేను ప్రేమించట్లేదా? ప్రేమిస్తున్నా. ఒక రోజున ఒక చిన్న పిల్లవాడు వాళ్ళమ్మని అడిగాడంట, అమ్మా దేవుడు కనబడతాడా అని. ఏమన్నా అసలు పిల్లలు, చిన్నపిల్లలు కూడా. ఆ చిన్నపిల్లవాడు తల్లిని అడిగాడంట, అమ్మ దేవుడు కనిపిస్తాడా అని. వాళ్ళ అమ్మన్నంట, వెళ్ళి నువ్వు పాస్టర్ గారిని అడుగు. పాస్టర్ గారి దగ్గరికి వచ్చాడు. పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు దేవుడు కనిపిస్తాడా, చూడవచ్చా, మనము దేవుడిని చూడవచ్చా అని అడిగాడు. పాస్టర్ అన్నాడంట, సండే స్కూల్ టీచర్ని అడుగు అంటాడు. సండే స్కూల్ టీచర్ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి అడిగాడంట, టీచర్ ప్రభు మనకు కనబడతాడా, చూడొచ్చా అంటే. వాడికి ఆశ ఉంది ఆయన చూడాలని, దేవుని చూడాలని ఆశ ఉంది. కానీ ఎలా చూడాలో తెలియదు, ఎక్కడ చూడాలో తెలియదు. అయితే టీచర్ అన్నట, దేవుడు మనకు కనపడడు, దేవుణ్ణి మనం చూడలేము అన్నట. పాస్టర్ అన్నాడంట, దేవుణ్ణి చూసినోడు ఎవడో బతకలేదు, అందుకే దేవుడు మనకు కనపడడు అన్నాడట. ఇంకా అలమ్మ అయితే అసలు నాకు తెలియదు, పాస్టర్ అన్నాడు. వీటికి జవాబు దొరకలా, దేవుడు ఎక్కడ కనబడతాడు అని. వెతికాడు దొరకల. ఒక రోజున నదీ తీరం దగ్గరికి వెళ్ళాడు. నదీ తీరం దగ్గరికి వెళ్ళి, అక్కడ ఎక్కువ నదులు ఉంటాయి కనుక వాళ్ళు సరుకులు తెచ్చుకోవాలన్నా, స్కూల్కి వెళ్ళాలన్నా నదులు దాటి వెళ్ళాలి, పడవలు ఎక్కి వెళ్తారు. అక్కడికి వెళ్ళేటప్పుడు పడవెక్కాడు. పడవెక్కి కూర్చొని ఆ చివరికి వెళ్ళి కూర్చున్నాడు. ఏదో పడవ నడిపేవాడు నడుపుతా ఉన్నాడు. ఆ పడవ నీటి మధ్యలోకి వచ్చిన తర్వాత ఈ పిల్లవాడు లేచి ఆ పడవ మధ్యలోకి వచ్చి అడిగాడంట, తాత దేవుడు మనకు కనబడతాడా, దేవుడిని చూడొచ్చా అన్నాడంట. ఆ ముసలివాడు అన్నాడంట, నేను 40 సంవత్సరాల నుంచి నేను దేవుడిని చూస్తానే ఉన్నాను అన్నాడంట. ఎన్ని సంవత్సరాల నుంచి? నాకు తెలిసి నేను దేవుళ్ళలోకి వచ్చిన కాలం నుంచి నేను ప్రతిరోజు నేను దేవుడిని చూస్తానే ఉన్నాను అన్నాడట. ఎలా చూస్తున్నావు అన్నాడట. నేను ప్రతిరోజు ఈ ప్రకృతిలో దేవుడిని చూస్తున్నాను. ఆమేన్. ఎందుకంటే నా దేవుడు జీవం కలిగిన దేవుడు. నువ్వెప్పుడైనా ఎడారిని చూసావా అన్నాడ. ఎడారిని చూశాను. ఎడారిలో ఏదైనా పచ్చగా ఉండటం చూసావా అన్నాడట. లేదు అన్నాడట. ఎడారి దాటిన తర్వాత ఏమన్నా చూసావంటే చాలా చెట్లు ఉన్నాయి, పచ్చని చెట్లు ఉన్నాయి, కోటికి చిగురు కూడా ఉన్నది. అవును నేను చూశాను అని అన్నాడట. మరి ఎడారిలో చెట్టు ఎందుకు లేదు? ఎడారి దాటిన తర్వాత చెట్లు ఎందుకు ఉన్నాయి? అవి అక్కడ ఎలా బ్రతుకున్నాయి
అన్నాడంట. నాకు తెలియదు అన్నాడట. ఆ చెట్టులో ఉన్న జీవము ఆ చెట్టును బ్రతికేస్తా ఉంది. ఆ జీవమే దేవుడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ చెట్టును బ్రతికించుచున్న జీవమే దేవుడై ఉన్నాడు. ఓ సంగమా, ఈ రోజున ఆ జీవము ఏరులో ఉన్నది. మీరు వినాలి ఇక్కడ, ఆ జీవము ఏరులో ఉన్నది. దేవుడు ఏం చేశాడు? ఆయనకున్న పేరేంటో తెలుసా? జీవవృక్షము. ఆయనకున్న పేరు, ఆయనకున్న ఇంకో పేరు పరిశుద్ధుడు, ఆయనకున్న మరొక పేరు వాక్యము. ఆమేన్. ఆయనకు ఉన్నటువంటి మరొక పేరు దేవుడు. ఆమేన్. మళ్ళీ ఇప్పుడు ఎక్కడికి వస్తానా? వధువుకు ఒక పేరు ఉంది, వధువు వృక్షము. ఆమేన్. వధువుకు మరొక పేరు ఉంది, రాయబడిన పత్రిక. వధువుకు మరొక పేరు ఉంది, ఆయన ఎట్టివాడై ఉన్నాడు, మనమును అట్టివారై ఉండాలి. నీ స్థానాన్ని దేవుడు చూపిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఒక చెట్టు ఉందండి, చూడండి, చెట్లు మీద ఏర్లు ఆధారపడి లేవు, కానీ ఏర్లు మీదే చెట్టు ఆధారపడి ఉన్నది. ప్రతి కొమ్మ ఏరు మీద ఆధారపడి ఉన్నది. ప్రతి విశ్వాసి దేవుని మీదే ఆధారపడి ఉండాలి. కొమ్మ తనకు తానుగా బ్రతకలేదు, కానీ ఏరులో ఉన్న జీవం వచ్చి ఆ కొమ్మను బ్రతికిస్తుంది. ఆ కొమ్మ చిగురించేలా చేస్తుంది, ఆ కొమ్మ ఫలించేలాగా చేస్తుంది. మన జీవము ఆ ఏరులో దాచబడి ఉంది. హల్లెలూయా. ఒక్కొక్కసారి శ్రమలు వస్తాయి, ఒక్కోసారి శోధనలు వస్తాయి, ఒక్కోసారి కష్టాలు వస్తాయి, కొమ్మలు ఇరిగిపోతాయి. కొమ్మలు, మా కష్టాలు ఎక్కువ వచ్చినాయండి, మేము ప్రార్థనకు రాలేం. ఓ చెట్టు నుంచి నువ్వు వెళ్ళిపో. ఓ మాకు బాగా ఒత్తిడి ఎక్కువ అవుతుందండి, వెళ్ళిపో చెట్టు నుంచి. ప్రైజ్ ది లార్డ్. కానీ ఆ స్థానంలో దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఒక చిగురుని తీసుకొస్తాడు, ఒక చిగురుని తీసుకొస్తాడు. కొమ్మ లేదని ఆ స్థానాన్ని ఎండిపో చేయనివ్వడు దేవుడు. ఒకవేళ నువ్వు వెళ్ళిపోతే నీ స్థానంలో ఇంకొకరు తీసుకొస్తాడు, కానీ ఆ స్థానము ఎండిపోయేలాగా చెయ్యడు దేవుడు. ఎందుకంటే ఆ చిగురుని తీసుకొచ్చేది ఆ ఏరులో ఉన్న జీవమే. హల్లెలూయా. అందుకేనంట ఆ చిగురంట ప్రకృతి మీద ఆధారపడదంట, ఆ చిగురంట ఎండ మీద ఆధారపడదంట, ఆ చిగురు వాన మీద ఆధారపడదంట, ఆ చిగురు గాలివాళ్ళ మీద ఆధారపడదంట. ఏరులో నుంచి వచ్చుచున్న జీవం మీదే ఆ చిగురు ఆధారపడి ఉంటుందంట. నమ్ముతున్నారా? ఈరోజు చిగురు ఏరు ఆయనే, దావీదుకు చిగురు ఆయనే. హల్లెలూయా. అందుకే మనకు ఒక పేరు పెట్టబడింది, వధువు వృక్షమని. ఈ వధువు వృక్షము యొక్క జీవం ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆమేన్. వధువు ఆధారపడింది దేవుని మీదే. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వధువు ఆధారపడింది దేవుని మీదే. ఈ రోజు నువ్వు జీవించాలంటే ఏరులో ఉన్న జీవం వచ్చి నిన్ను బ్రతికిస్తే తప్ప, ఏరులో ఉన్న జీవం వచ్చి నిన్ను రక్షిస్తే తప్ప, ఏరులో ఉన్నటువంటి జీవం వచ్చి నీ ఎడల కనికరము చూపితే తప్ప నీకు జీవము లేదు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఒక రోజున ఏం చేశాడు? ఆ వధువు వృక్షం మీద, కమానే ముగిస్తున్నా, కళ్ళు తెరవండి పిల్లలు, యవనస్తులు. దేవుడు అంటే 4 పురుగులు పంపించాడు. ఒకటి వచ్చింది తొడిమంతా ఒలిసేసింది, ఒకటి వచ్చింది ఆకులన్నీ తినేసింది. అవునా? ఒకటి వచ్చి ఆకులన్నీ తినేసింది, ఒకటి వచ్చి కాండం తినేసింది, ఇంకా 4 రకాలు ఉన్నాయి కదా. ఒకటి తోలు తినేసింది, దొంగల పురుగు, పసర పురుగు, మిడత, చీడ పురుగు. ఈ 4 తెగుళ్ళే నీ మీద దాడి చేయడానికి దేవుడు అనుమతిస్తున్నాడు. అంటే చెప్పలా? లోకాల్లో చెప్పలా? నిన్ను చుట్టుముడతాయి, నీకు శ్రమలు వస్తాయి, బలహీనతలు వస్తాయి, కష్టాలు వస్తాయి. కానీ ఈరోజు నేనేం చెప్తాను తెలుసా? ఇవన్నీ వచ్చినా వాటి వైపు చూడొద్దు, నీ వేరు మీద నువ్వు ఆధారపడు. ఆమేన్. నీ జీవం మీద ఆధారపడి. నీ జీవం ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆమేన్. అందుకే నేను ఎందుకు చెప్తున్నా అంటే, స్త్రీలకి ప్రతిరోజు బైబిల్ చదవమని. వాక్యములో జీవం ఉన్నది, వాక్యమే జీవమై ఉన్నది. హల్లెలూయా. జీవము లేకపోతే నువ్వు ఎండిపోతావు. ఖచ్చితంగా జీవము లేకపోతే మనం నశించిపోతాం. ఆ జీవము దేవుడై ఉన్నాడు. ఈరోజు మన బ్రతుకులు మనం మార్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆ జీవముతో బ్రతకాలని దేవుడు నిన్ను నిర్ణయించాడు.
అర్థమైందండి? ఆయన తన వృక్షానికి, జీవవృక్షానికి వధువు వృక్షము యొక్క కొమ్మ ఎందుకు అతికించుకున్నాడంటే నిన్ను బ్రతికించడానికి. ఆ స్థానము నీకు ఇచ్చాడు దేవుడు. అర్థమైందా? అర్థమైందా? హల్లెలూయా. నిద్రపోయేవాళ్ళు కూడా గట్టిగా హల్లెలూయా అందరూ పడదాం. హల్లెలూయా. పరిశుద్ధ సింహాసనం నీదు నివాస స్థలము, ఈ భూమి నీ పాద పీఠం, ఈ సృష్టి నీ చేతి పనియే. పరిశుద్ధ సింహాసనం. హల్లెలూయా 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 హల్లెలూయా. పిలుపు 3వ అధ్యాయము, పిలుపులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనము. పిలుపులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. ఎపిసి తర్వాత ఉంటుందండి, ఎత్తుక్కోకుండా ఈ మాట అందరు వినాలి. అనేకులు. ఇక్కడ మీలో ఎవరన్నా ఉన్నారేమో చూసుకోండి. సేవకుడికి వ్యతిరేకంగా, వాక్యానికి వ్యతిరేకంగా, సిలువుకు వ్యతిరేకంగా, దేవుని యొక్క సన్నిధికి వ్యతిరేకంగా, వర్తమానానికి వ్యతిరేకంగా మీలో ఎవరైనా ఉంటే ఇప్పుడే దయచేసి పరిశీలన చేసుకోండి. లేకపోతే తర్వాత వచ్చే ఉగ్రతను నేను కూడా తప్పించలేను. అనేకులు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయాలు చెప్పి ఇప్పుడు నువ్వు ఏడ్చుచూ చెప్పుచున్నాను. ఇది ఒక సేవకుడు సంఘము ఎడల కలిగి ఉన్న గుణ లక్షణాల్లో దయ అనే ఒక గుణ లక్షణం, కరుణ అనే ఒక లక్షణం. సంఘమంతా దేవుని సన్నిధిలో ఎదగాలి, సంఘమంతా రక్షించబడాలని సేవకుడు కోరుకునే ఒక మంచి మనస్సాక్షికి పౌలు ఇక్కడ సాదృశ్యంగా ఉన్నాడు. ఆయన చెప్తున్నాడంట సంఘానికి, మారండి మారండి మారండి. మీరు వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నారు, మీ ఆలోచనలు వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నాయి, మీ బుద్ధులు, మీ మాటలు, మీ స్వభావాలు, మీ హృదయాలు, మీ నడక, మీ పడక అన్నీ చెడిపోయి ఉన్నాయి. వాక్యానికి వ్యతిరేకంగా అన్నీ చెడిపోయి ఉన్నాయి. నేను ఇది వరకు మీకు చెప్పి ఉన్నాను, ఇప్పుడు నువ్వు ఏడ్చుచూ చెప్పుచున్నాను. అంటే దేవుడు పౌలుతో చెప్పుకుంటాడు, పౌలా ఇక చివరగా చెప్పు, నువ్వు ఇక వాళ్ళు మారకపోతే వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను అని. కానీ ఎందుకో పౌలుకి అనిపించింది మోషేలాగా నిలబడ్డాడేమో పౌలు ఇక్కడ కదా, మోషేలాగా నిలబడ్డాడేమో. దేవుడు అన్నాడు, మోషే తప్పుకో, ఇశ్రాయేలీలు ఎవడో కూడా నా మాట వింటలేదు, నేను పంపిన ప్రవక్త మాట వింటలేదు, ప్రవక్త వ్యతిరేకంగా నిలబడుతున్నారు, నాకు వ్యతిరేకంగా నిలబడుతున్నారు, కాబట్టి వీళ్ళందరూ నేను చంపేస్తా, తప్పుకో. మోషే అన్నాడు, వద్దు ప్రభు, వాళ్ళని చంపాలంటే మొదట నన్ను చంపే, మొదట నీ జీవగ్రంథంలోంచి నా పేరు తొలగించి ఆ తర్వాత వాళ్ళ సంగతి నువ్వు చూసుకో అన్నాడు. ఏమో పౌలు కూడా ఇప్పుడు అలాగే చెప్తున్నాడు, మీలో అనేక మంది క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. ఇప్పుడును చెప్పుచు ఏడ్చుచు 19వ వచనం, నాశనమే వారి అంతము, వారి కడుపే ఏం తింటారమ్మా. ప్రార్థన బయలుదేరదు, వంట అవ్వలేదు, అక్కడ ఎంత లేట్ అయిద్దో తెలియదు. ఒక పూట చచ్చిపోతావా? ఈ నెలంతా ఉపవాసం ఉండండి, భయం వెంటబడిద్దేమోనని. వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి యందే మనసునుచుచున్నారు. మన పౌరస్థితి లోకం చూడండి, మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తును రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము. సమస్తమును తనకు లోబడచుకొన జాలిన శక్తిని బట్టి
ఆయన మన దేన శరీరమును మన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా. ఒకవేళ నీ స్వభావం మార్చుకోకపోతే పరలోక సంబంధమైన శరీరం ఒకటి ఉంది కదా మనకి, థియోఫనీ బాడీ. అవునా? మనది ఈ శరీరం కాదు, ఇంకో శరీరం ఉంది. దట్ ఈస్ ద థియోఫనీ బాడీ, మహిమ శరీరం. ఆ శరీరము యొక్క సమరూపముగా నిన్నంట మార్చడంట. నీ కడుపే నీకు దేవుడు, నీ బుద్ధే నీకు దేవుడు. ఇంకా సిగ్గుపడాల్సిన విషయంలో సిగ్గుపడరంట వాళ్ళు. అంటే తప్పు చేస్తున్నాము అని తెలిసినా సిగ్గు చిన్నప్పుడే వదిలేసామండి, ఇంక ఇప్పుడు ఎందుకులే సిగ్గుపడటం అంట. దేవుడు వాళ్ళ గురించి చెప్పాడు, వారి అంతము నాశనమే. నేను ఈరోజు మీకు చెప్తున్నది పౌలు ఏడ్చినట్లుగా ఏడ్చుతూ మీకు మరీ చెప్తున్నాను. సంఘానికి చెప్తున్నా, హృదయంలో ఉన్న దుఃఖముతో సంఘానికి చెప్తున్నాను. నీలో ఒక వ్యతిరేకమైన ఆత్మ ఉందంటే అది నీ కుటుంబంలో పడవచ్చు, నీ ఇంటి ప్రక్కన పడవచ్చు, నీ తోటి విశ్వాసుల మీద పడవచ్చు, సంఘం అంతటి మీద కూడా పడవచ్చు. అదే ప్రభావము. కానీ ఈరోజు నీ మీద పడాల్సిన ప్రభావం ఏంటంటే వాక్యపు ప్రభావం, జీవవృక్షము యొక్క ప్రభావం, దేవుని యొక్క ప్రభావం, ఆయన యొక్క గుణ లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రభావం మన మీద ఉండాలి. కానీ ఆయన వలె మనం మార్చబడాలంటే మనం కూడా రాయబడిన పత్రికలు అవ్వాలి. ఆయన జీవవృక్షం అయి ఉంటే మనం వధు వృక్షం అయి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఆయనకి ఎన్నో సమస్యలు వచ్చాయి. వధు వృక్షాన్ని తాకినట్లుగా, పురుగులు తాకినట్లుగా జీవవృక్షాన్ని శత్రువులు చుట్టుముట్టారు, బల్లేలతో పొడిచారు, కొరడాలతో కొట్టారు. అవునా? హల్లెలూయా. ఎన్ని దెబ్బలు కొట్టారు? యేసుక్రీస్తుని ఎన్ని దెబ్బలు కొట్టారు? ఎన్ని కొరడా దెబ్బలు? బైబిల్ ఎవరో చదవట్లేదు. పౌలు ఎన్ని దెబ్బలు తిన్నాడు? గట్టి చెప్పండి, ఎవరు? ఒకటి తక్కువ. ఎందుకు ఒకటి తక్కువ? మరి దేవుడు ఇప్పుడు ఎన్ని దెబ్బలు తిన్నట్టు? మరి ఏమైంది? మీరు లెక్కల్లో ఎంత వీక్ ఏంటి? అసెంబ్లీలో కూడా మన మంత్రులు కూడా అట్ట అయిపోయారు. లెక్కల్లో అంత వీక్ ఏంటి మీరు? మీకు తెలుసా, ప్రపంచంలోనంట, వినండి ఈ మాట వినండి, ఈ మాట మీకు తెలియజేయాలి నేను. ప్రపంచంలో అన్ని రోగాలకి మందులు ఉన్నాయంట. ప్రపంచం మొత్తం మీద రోగాలు లేని మందులు 40 ఉన్నాయంట. ప్రతి రోగానికి మందు ఉంది. రోగములు లేని, మందు లేని రోగాలు, ఇప్పటివరకు మందు కనిపెట్టలేని రోగాలు ప్రపంచంలో 40 ఉన్నాయి. ఆయన ప్రతి రోగానికి కొరడా దెబ్బతిన్నాడు. నీకు ఒకవేళ భూమి మీద నీకు ఔషధం దొరకపోవచ్చు, ఆయన కొట్టబడిన కొరడా దెబ్బ నీ రోగానికి మందు. నీ కొరకు గాయపరచబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఎన్ని సంవత్సరాలు ఈ భూమి మీద జీవించాడు? 33 సంవత్సరాలు జీవించాడు. 3.5 సంవత్సరాలు పరిచర్య చేశాడు. 33 సంవత్సరాలు జీవించిన యేసుక్రీస్తు ఎక్కడున్నాడో తెలుసా? మన వెనక, మన వెన్నుపూసలో. ఎక్కడ? ఎందుకో తెలుసా? మన వెన్నుపూసకి 33 పూసలు మాత్రమే ఉంటాయి. మన ప్రతి వెన్నులో ఆయన ఉన్నాడు. నీ వెన్నుపూస నొప్పి ఉందని భయపడదు, అక్కడ కూడా దేవుడు ఉన్నాడు. నిన్ను స్వస్థపరచడానికి ఆయన గాయపరచబడ్డాడు. ఆయన జీవమే నిన్ను స్వస్థపరుస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీ కాళ్ళు మీరు నెట్లో పరిశీలన చేసుకోండి. మన వెన్నుపూసకి 33 బోన్లు ఉంటాయి. మన శరీరం మొత్తానికి 206 ఎముకలు ఉంటాయి. తెలుసండి? మన ఎముకలు మొత్తము లెక్కేస్తే 206 ఉంటాయి. వాటిలో మన వెన్నుకున్నవి 33 పూసలు మాత్రమే. ఆ 33 ఏంటంటే ఆయన జీవించిన దినాలు. మన ప్రతి వెన్నులో ఉన్న ఎముక దేవుడు జీవింపచేస్తానే ఉన్నాడు. అందుకే ప్రతిరోజు మనం లెగ్గలుగుతున్నాం. ఇటు డొల్లినా, అటు డొల్లినా, వంగినా, లేచినా, వెనక్కెలా ఇరుచుకున్నా ఎక్కడ ఎరగట్లా. ఎందుకు? ప్రతి వెన్నులో ఆయన ఉన్నాడు. ఆయన, హల్లెలూయా. మన శరీరంలో ఇంకా చాలా భాగాలు ఉన్నాయి చెప్పాలంటే అటు గురించి. ఆయన జీవించిన జీవితాన్ని మన శరీరంలో తీసుకుంటే చాలా ఉన్నాయి లోపల. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఉంచిన ఊపిరి, ఆయన ఉంచిన వెలుగు. అందుకే ప్రవక్త ఏమంటాడు తెలుసా? నిన్ను ఎక్స్రే తీసినప్పుడు ఒక వెలుగు వచ్చి నిన్ను ఎక్స్రే తీస్తుంది. కానీ ఏమన్నాడు తెలుసా? నీలో వెలుగు లేకపోతే ఎక్స్రే రాదంట.
ఒక నల్లటి పేపర్ తీసుకెళ్ళి పెట్టి ఎక్స్రే తీయమనండి, ఏమీ రాదు, ఏమీ రాదు. కానీ నీలో ఉన్న వెలుగు ఆ ఎక్స్రే తీయగానే నీ లోపల ఉన్న భాగాలన్నిటిని బయట పెట్టిందండి. ఆమె ఇప్పుడు నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడ్డావనుకో, నీ పాపాలన్నీ ఒప్పింపచేస్తుంది. నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడ్డావనుకో, నీలో ఉన్న బలహీనతలన్నీ దేవుడు తొలగించడానికి నువ్వు అడిగితే ఇప్పటికైనాను సమయము మించిపోలేదు. దేవుడు నిన్ను దర్శించిన ఈ నీ దినమందైనా నీవు సమాధాన పడితే ఈ రోజే నీ శాపం తొలగించొచ్చేమో. ఒకవేళ నువ్వు ఒప్పుకోకపోతే వారి అంతము సరి చేసుకుంటారా? నీకివ్వబడని స్థానాన్ని నువ్వు ఎప్పుడూ కోరుకోవద్దు. ఈ బలిపీఠం దగ్గరికి రావడానికి నీకు పిలుపు లేకపోతే ఎన్నడు ఇక్కడ కాలు పెట్టడానికి కూడా నువ్వు ప్రయత్నం చేయొద్దు. రాజు యొక్క స్థానాన్ని అభిషేకంలో తీసుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. సేవకుని యొక్క స్థానాన్ని రాజు ఉజ్జియా తీసుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఒక విశ్వాసిగానే ఉండాలి. ఆమేన్. ఒక విశ్వాసిగానే ఉండాలి. అంతేగాని సంఘములో ఒక పెత్తనము లేకపోతే సేవకుని యొక్క జీవితంలోకి ప్రవేశించి సేవకుని మీద పెత్తనం చేయడానికి ప్రయత్నం చేస్తే ఉజ్జియాకు వచ్చినట్లుగా, అభిషాలోముకు వచ్చినట్లుగా, యెహోరాముకు వచ్చినట్లుగా అయ్యే పరిస్థితులు మీ కుటుంబాలకి కలుగుతాయి. దాన్ని తప్పించలేను. ఒకవేళ నా తెలియకుండా నేను లేనని కుటుంబాల్లో నా గురించి మీరు వ్యతిరేకంగా మాట్లాడుకున్నా, ఒకవేళ నేను నచ్చలేదు అనుకోండి, రామాకండి మానికయ్యి, ప్రార్థన రామాకండి, నేను నచ్చలేదు, సేవకుడు నచ్చలేదు, వదిలేయండి. ఎందుకంటే మీ దృష్టిలో నేను నచ్చలేదంటే ఫస్ట్ నేను చచ్చిపోయినట్లేక, ఆల్రెడీ చచ్చిపోయా ఉన్నా. కాబట్టి మీ దృష్టిలో నేను బ్రతుకున్నట్లు కాదు. బంధువులకు కూడా చెప్తాను, ఎక్కడున్నా మా బంధువులకు కూడా, ఒకవేళ నేను నచ్చలేదా బెగబట్టుకొని రావద్దు. అక్కడికి వెళ్ళకపోతే ఏమన్నా అనుకుంటారేమో, అలా బెగబట్టు. దేవుని సన్నిధి అలాంటిది కాదు. మొత్తం చెప్పా, ఆకర్షణతో వచ్చేది కాదు, బలవంతంతో వచ్చేది కాదు, లేకపోతే ఎవరైనా అనుకుంటారో వచ్చేది కాదు. ప్రార్థన అంటే నువ్వు వస్తే దేవుని కొరకరా, వాక్యము కొరకరా. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఎప్పుడైతే దేవుని కొరకు వస్తావో అప్పుడే దీవించబడతావు. వాక్యం నీతో మాట్లాడిద్ది. నీకు ఇవాళ దీవెన ఇవ్వాలంటే దీవెనిస్తాడు, నీకు శాపం ఇవ్వాలంటే శాపం ఇస్తాడు, నీకు ఆశీర్వాదం కావాలంటే ఆశీర్వాదం ఇస్తాడు, నీకు స్వస్థత కావాలంటే స్వస్థత ఇస్తాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. నీ హృదయం నీకు ఇవ్వబడిన స్థానంలోనే నువ్వు ఉండు. లైన్ దాటి రావద్దు. ఎవరైనా లైన్ దాటడానికి ప్రయత్నం చేస్తే అక్కడే నీ పతనం స్టార్ట్ అయిపోయింది. నీ మీదే కాదు, ఇందాక మనం చదువుకున్నాం వారి పిల్లల మీద కూడా. నేను మార్చలేని వాక్యాన్ని నేను అడిగే, ప్రభు ఏంటి ఇంత భయంకరంగా ఉంది, నేనేం నేను చెప్పలేను. లేదు రెండు కలిపి చెప్పమన్నాడు. మొత్తం తీసుకొస్తే వాక్యము వచ్చేసి ఇశ్రాయేలీలందరూ ప్రవక్త ఉంటే, ఈ మాట చెప్పి ముగిస్తారు. ఇశ్రాయేలీలందరికీ ప్రవక్త ఉంటే ప్రవక్త వాళ్ళందరినీ వాక్యముతో నడిపిస్తుంటే, ప్రవక్త వాళ్ళందరినీ దేవునితో నడిపిస్తుంటే వాళ్ళు అన్నారంట, పాస్టర్ గారు పొద్దా చూస్తున్నాంగా, మనకు ఇంకొకడు వస్తే బాగుండు, రోజు ఆయన వాక్యం వింటున్నాంగా, ఇంకొకటి వస్తే బాగుండు, ఇంకొకటి నిలబడితే బాగుండు కోరుకుంటున్నారంట. సంఘంలో ఇలాంటి దురాత్మలు వస్తే దయచేసి వెళ్ళగొట్టుకోండి. తర్వాత స్థానం నీదే, తర్వాత పెత్తనం నీదే. లైన్ దాటారా ఇవన్నీ మీకే. నువ్వు విశ్వాసిగా ఉండు. చుట్టమైనా సరే, బయట నుంచి వచ్చిన వారైనా సరే, నువ్వు విశ్వాసివి. వాక్యంతో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు. వాక్యము లైన్ దాటొద్దు. సేవకుడి యొక్క జీవితంలోకి ప్రవేశించొద్దు. అది మీ హక్కు కాదు. దేవుడు మీకు అధికారం ఇవ్వలేదు. వాడు ఎవడైనా సరే సేవకుని యొక్క హృదయములోకి, జీవితములోకి, క్రియల్లోకి దూరే అధికారము సంఘానికి లేదు. అలా ఒక అడుగు ప్రయత్నం చేసావా, వెంటనే షాక్. ఇంట్లో అనుకున్నాయే బయట చెప్తారు. అంతేనా చంటి గారు? ఇంట్లో అనుకున్నాయే సేవకుడు వెళ్తుంటే పిల్లలందరూ వచ్చి బొడోడా బట్టతలోడా ఎగతాలు చేశారంట. ప్రవక్త అన్నాడు, పిల్లలకి తెలియదు, కానీ వాళ్ళ ఇళ్లల్లో మాట్లాడుకున్న ఆ మాటలు
ప్రవక్త దాకా వచ్చేసాయి. నువ్వు రహస్యంగా చెప్పేవే కొన్ని విషయాలు అవి బలిపీఠం దాకా వచ్చాయి. సంఘంలో మీ పిల్లల మీదకి శాపాలు రాబోతున్నాయి. సేవకుడికి తెలియదు, సేవకుడికి ఏం కోపం లేదు, వాళ్ళ మీద వాళ్ళ కుటుంబాల మీద దేవుడు సేవకుడి కుటుంబం ఏమీ లేదు. కానీ దేవుని ఉగ్రత. ప్రవక్త సైలెంట్గానే ఉంటాడు, సేవకుడు సైలెంట్గానే ఉంటాడు. నేను చాలాసార్లు చెప్పాను, నేను ఇప్పుడు కాదు, దరిదాపు 10 సంవత్సరాల క్రితమో 5 సంవత్సరాల క్రితం మాట చెప్పా. ఎందుకో మరి దేవుడు ఎంత దరిద్రుడిని ఎంత పాపినైనా నా ఎడల దేవునికి ఎందుకు అంత కనికరమో నాకు తెలియదు. అసమర్థుడినైనా నా ఎడల దేవునికి ఎందుకు అంత కనికరమో నాకు తెలియదు. ఒకవేళ నాకు ఇచ్చిన వాగ్దానమేమో శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుతున్నానని నా జీవితంలో ఆయన స్వరము స్వయముగా ఆయన స్వరముతో విన్న ఆ వాగ్దానము, దేవుడు ఆ వాగ్దానాన్ని మర్చిపోలేదేమో. నా మీదకి చీమ లేచినా చంపేస్తున్నాడు, నా మీదకి ఏ వ్యక్తి లేచినా కుటుంబం మీదకి తెగులు తెస్తున్నాడు, నాకు వ్యతిరేకంగా ఒక్క మాట లేచినా వారి మీదకి ఆయన రోగాలు తీసుకొచ్చి పెడుతున్నాడు. చాలాసార్లు చెప్పా. ఎందుకో నాకు తెలియదు. మా ఇంట్లో వాళ్ళైనా, మా చుట్టాలైనా, ఎవరైనా సరే, లేకపోతే ఇక ప్రార్థన రాని వాళ్ళు ఊర్లో వాళ్ళైనా సరే, 2-3 కుటుంబాలు జరిగినాయి. ఆల్రెడీ దేవుడు వాళ్ళని అక్కడ పంపించేశాడు పోగవతలకి. నాకు వ్యతిరేకంగా ఒక్క మాట నేనేమనుకోను, కానీ నా దేవుడు ఫీల్ అవుతున్నాడు. నేనేమనుకోవట్లేదండి, దేవుడు ఫీల్ అవుతున్నాడు. లైను దాటొద్దు, నువ్వు విశ్వాసిగా ఉండు, నీ స్థానం అంతే. భర్త స్థానంలో ఉండు, భార్య స్థానంలో ఉండు. నీ సేవకుడి యొక్క అభిషేకించబడిన నీ సేవకుడి యొక్క జీవితంలోకి రావటానికి ప్రయత్నం చేస్తే వారి అంతము అంతే, వారి అంతము నాశనం. దాన్ని కన్నీటితో ప్రార్థన చేసి ఆయన బలిపీఠం పట్టుకొని కన్నీరు కార్చిన నేను ఏమీ చేయలేను. ప్రవక్త అంటున్నాడు, నీవు ఈ పని కొరకు ప్రతిష్ఠించబడలేదు. ఎందుకంటే చేయాల్సింది యాజకుడు అతని దగ్గరికి పరిగెత్తుకెళ్ళి అంటున్నాడు, నువ్వు ఈ పని కొరకు ప్రతిష్ఠించబడలేదు, ఆ పని కొరకు ప్రతిష్ఠించబడింది లేవీయుడు తప్ప మరి ఎవరును అక్కడికి రాకూడదని దేవుడు ఆజ్ఞాపించాడు. నీవు ఎన్నడూ దాన్ని చెయ్యొద్దు. ఉజ్జియాకి హెచ్చరికిస్తున్నాడు. ఆమె ఇది లేవీయుడు చేయాలి, నువ్వు చెయ్యకూడదు. ప్రవక్త అన్నాడు, ఈరోజు అనేక మార్లు ఈ లోకం అదే గందరగోళంలో ఉన్నది. మనుషులు తాము దేని కొరకు నిర్ణయించబడలేదో అక్కడికి వెళ్ళి ఆ స్థానాలను తీసుకుంటున్నారంట. వారు ఒకానొక సమయంలో ఈ పని చేయాలనుకుంటున్నారు, కానీ వారు అందుకొరకు పిలవబడలేదు. అర్థమవుతుందా? ఈ లోకం అంట అదే గందరగోళంలో ఉందంట. సంఘంలో కూడా గందరగోళం ఉంటే బయటికి వెళ్ళగొట్టండి. మీ హృదయాల్లో ఎలాంటి గందరగోళం ఉంటే వెళ్ళగొట్టండి. దేని కొరకు నువ్వు నిర్ణయించబడలేదో ఆ స్థానాన్ని తీసుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయొద్దని ప్రవక్త చెప్తున్నాడు. మీరు ప్రవక్తను నమ్మితే ప్రవక్త మాట కూడా మీరు నమ్మండి. ఒకానొక సమయంలో ఈ పని చేయాలనుకుంటున్నారు, అందుకొరకు మీరు పిలువబడలేదు. అతడు మంచి వ్యక్తి, దేవుని చేత ఆశీర్వదించబడినవాడు. కానీ ఒకవేళ దేవుడు నిన్ను ఆశీర్వదించినట్లయితే, వినండి, దేవుడు నిన్ను ఆశీర్వదించినట్లయితే నిన్ను దేవుడు ఏ తరగతిలోనికి పిలిచాడో అక్కడే నిలిచి ఉండు. నా మాటలు కాదండి, ప్రభావం అనే వర్తమానంలో ఉన్నాయి. నేను చదువుతాను, ఇంకా 2 లైన్లోనే చదివి ముగిస్తా. అతడు మంచివాడు, అతడు దేవుని చేత అభిషేకించబడినవాడు. కానీ ఒకవేళ దేవుడు నిన్ను ఆశీర్వదించినట్లయితే నిన్ను దేవుడు ఏ తరగతిలో అంటే ఏ స్థానానికి దేవుడు నిన్ను పిలిచాడో నువ్వు అక్కడే నిలబడి ఉండు. నువ్వు గృహిణివైతే, పిల్లాలివైతే, నువ్వు భార్యవైతే అక్కడే ఉండు. అన్నిట్లో దూరమాకు, నాశనం అవుతావు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఏ తరగతిలో పిలవబడి అక్కడే ఉండు. నువ్వు గృహిణివైతే గృహిగానే నిలిచి ఉండు. ఒకవేళ వ్యాపారం అయితే వ్యాపారంలోనే నిలబడి దేవుని సాక్షిగా ఉండు. ఆమేన్. మంచి బిజినెస్ చేస్తున్నావు, విశ్వాసి, మంచి బిజినెస్ చేస్తున్నావు, నిలబడు. ఒక దేవునికి అక్కడ ఒక సాక్షిగా ఉండు. దేవుడు నిన్ను ఏ పనికి పిలిస్తే దానిలోనే నిలిచి ఉండు. ఎందుకంటే మంచి గృహిణిగా ఉండాలని కోరే వ్యక్తిని నువ్వు గృహిణిగా ఉండి నీ ప్రభావముతో ఆమెకు మాదిరిగా ఉండాలని దేవుడు నిన్ను పిలిచాడు. ఒకవేళ నువ్వు మంచి వ్యాపారవేత్తవైతే నీ జీవితంలో నువ్వు నిజాయితీగా యథార్థంగా నీ వ్యాపారం చేయొచ్చు. నీ జీవితంలో ఆయనను ఫలించుము. అంటే నువ్వు ఎప్పుడైతే అభివృద్ధి చెందుతున్నావో ఈ ఆశీర్వాదం అంతా దేవుని ద్వారా వచ్చింది. అది సాక్ష్యం. నేను ఇలా అభివృద్ధి చెందానంటే దేవుడే.
నేను ఇలా గొప్పవాడయ్యానంటే, గొప్పదానయ్యా, నా ఇల్లు ఇలా ఆశీర్వదించబడుతుందంటే అది దేవుని వల్లనే. ఆ ప్రభావం అంటే ఇతరుల మీద పడి నేను కూడా దేవుళ్ళు వెళ్తే నేను కూడా ఎలా ఆశీర్వదించబడతానని ఆ ప్రభావం ఇతరుల మీద పడిద్దంట. ఆమేన్. అంతేగాని నీకు ఇవ్వబడిన స్థానాన్ని విడిచిపెట్టి ఎవరైనా పెత్తనం, కుక్క పెత్తనం గాడిదికి ఎందుకంటారు చూసారా, ఆ పెత్తనాన్ని తీసుకొని ఇక్కడికి వచ్చి నువ్వు ప్రయత్నం చేయొద్దు. ఏది కూడా అది నీకు మేలు కాదు, నీ కుటుంబానికి మేలు కాదు, నీ బిడ్డలకు మేలు కాదు, నీ జీవితానికి మేలు కాదు. అంతేకాదు నిన్ను రెచ్చగొట్టిన వాళ్ళకి కూడా మేలు కాదు, నిన్ను ప్రేరేపించిన వాళ్ళకి కూడా మేలు కాదు. వాక్యాన్ని దాటి ఎక్కడికి వెళ్ళొద్దు. ఎవరైనా సరే, సేవకుడైనా, విశ్వాస అయినా, బోధకుడైనా, సంఘ పెద్దలైనా, సువార్థికులైనా, ఎవరైనా సరే, అభిషేకులైనా, అభిషేకించబడిన వారు ఎవరైనా, కుటుంబాలైనా, భార్యవా నీ భర్తకు అనుకూలంగా నువ్వేం పనులు చేయాలి అంతవరకే చెయ్యి. నువ్వు ఎంతవరకు ఉండాలి అంతవరకు, అది నీ స్థానం దేవుడు నీకు ఇచ్చాడు. దాన్ని బట్టి ఇతర స్త్రీలు నీ ద్వారా మంచి భార్య అండి, మంచి కుటుంబం అండి, మంచి ఇల్లాలండి. ప్రజలా నీ ఇంటికి వచ్చినప్పుడు దేవుని మాటలు చెప్పు. హృదయాన్ని చెడగొట్టుకొని చెడ్డ మాటలు, హృదయాన్ని చెడగొట్టుకొని ఇంట్లో ఉన్నాయన్నీ మోసుకొని బయటికి వెళ్ళటము, దేవుని శాపము ఎంత నెత్తి మీద ఉందో అది మీకు తెలియట్లా, అది మీకు తెలియట్లా. తర్వాత నేను ఏడ్చి కన్నీరు కాచి ప్రార్థన చేసినా, ఏడ్చి కన్నీరు కాసి ప్రార్థన చేసిన దావీదు ఏం చేయలేకపోయాడు, ఎలీషా ఏం చేయలేకపోయాడు, పౌలు ఏం చేయలేకపోయాడు, యేసు ప్రభు ఏం చేయలేకపోయాడు, ఇర్మియా కూడా ఉంది, ఇర్మియా కూడా ఏం చేయలేకపోయాడు. కన్నీళ్ళు కార్చారంతే. ఇలా జరిగింది, ఇలా జరుగుతుంది, ఇలా జరగబోతుంది, కన్నీరు కార్చారు. కానీ అర్థమవుతుందండి వాక్యము? అర్థమవుతుందా? వాళ్ళు ఏం చేయాలి? అందుకని దేవుడు ఒకసారి గేటు మూసేస్తే నీకు ఎవడో తెరవలేడు. యేసయ్య నామములో శక్తి ఉన్నదై, అందరూ లేచి నిలబడదాం. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, నమ్మితే నీవు పొందుకుంటావు శక్తి, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తి. యేసయ్య. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చలమయ్య గారు ముందుకు రావాలి. శక్తి ఉన్నదయ్యా, పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం, పవిత్రపరచే. చలమయ్య గారు. పాపాలను క్షమించే పాపిని పవిత్రపరచే యేసయ్య నామములో గ్లోరీ శక్తి ఉన్నదయ్యా. ఆమేన్. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, రోగిని స్వస్థతనిచ్చే శక్తి కలిగినది, మనసుకు నెమ్మదినిచ్చే, రోగికి స్వస్థతనిచ్చే నాకే, మనసుకు నెమ్మదినిచ్చే. హల్లెలూయా. గ్లోరీ. శక్తి ఉన్నదయ్యా మన యేసయ్య నామములో, దురాత్మలను పారద్రోలే, దుఃఖితులను ఆదరించే శక్తి కలిగినది, దురాత్మలను పారద్రోలే, దుఃఖితులను ఆదరించే యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా మన యేసయ్య నామములో. సృష్టిని శాసించగలిగిన, మృతులను లేపగలిగిన. ఆమేన్. సృష్టిని శాసించగలిగిన, మృతులను లేపగలిగిన ఓ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా మన యేసయ్య నామములో. నమ్మితే చాలు,
నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తి. నమ్మితే చాలు నీవు యేసయ్య నామములో, మన యేసయ్య నామములో. మరొకసారి ఓ యేసయ్య నామం, అది మన జీవమది, అది మన జీవమది, అది మన జీవము. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తి. నమ్మితే చాలు నీవు యేసయ్య నామములో శక్తి, మన యేసయ్య నామములో. ఓ యేసయ్య నామములో. నమ్ముతున్నారా? మరొకసారి యేసయ్య నామములో శక్తి ఉన్నద. యేసయ్యా, యేసయ్య. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా.